మహిళల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ బికాస్ యూరెత్రా అనేది పొడవు 4 సెంటీమీటర్లే ఉంటుంది. అది పురుషుల్లో మాత్రం 20 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. కాబట్టి ఏదైతే వైరస్ బయటకు వెళ్ళి వ్యాపిస్తుందో లోపలికి వెళ్ళడానికి టైం తక్కువ పడుతుంది మహిళల్లో అని చెప్పేసి అన్నారు. బట్ ఇక్కడ నేను డాటా చూస్తే ఏంటంటే బిఫోర్ 1 year ఉన్న మేల్ చైల్డ్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు ఎక్కువ అని నేను చదువుతున్నాను. సో ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది, దీని గురించి వివరిస్తారా? ఎక్సలెంట్ క్వశ్చన్. ఎప్పుడైతే ఒక పిల్లవాడికి కానీ ఈవెన్ ఆడపిల్లలకు కూడా ఫీవర్ తోటి యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చిందో, పీడియాట్రిషియన్స్కి కూడా మా కొలీగ్స్ పనిచేసే వాళ్ళకి అందరికీ మేము చెప్పేది ఏంటంటే హై గ్రేడ్ ఫీవర్తో పిల్ల లేదా పిల్లవాడు వచ్చినప్పుడు ఒక సింపుల్ యూరిన్ టెస్ట్ చేయండి. అతనికి జ్వరం వచ్చింది, హాస్పిటల్ వచ్చిండు, యాంటీబయాటిక్స్ ఇచ్చారు, ఇంటికి వెళ్ళిండు, తగ్గిపోయింది 3 రోజులకో 4 రోజులకో. అసలు ఈ ఫర్దర్ యూరిన్ ఎగ్జామినేషన్ ఎవరు పోతారు, ఈ అల్ట్రాసౌండ్ ఎవరు చేయిస్తారు, అసలు ఎక్కడ మనం పట్టుకోవాలి? దిస్ ఈజ్ ఏ వెరీ కామన్ ప్రాబ్లం. ఎందుకు నేను ఇన్నిసార్లు కిడ్నీ ఇన్ఫెక్షన్ని మిస్ కాకుండా రికగ్నైజ్ చేయాలని చెప్తున్నానంటే యూటీఐ అంటాం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో యూటీఐ విత్ ఫీవర్ వన్ కేటగిరీ, యూటీఐ వితౌట్ ఫీవర్ ఇస్ ద సెకండ్ కేటగిరీ. పైలోప్లాస్టీ ఏదైతే ఈ యూపీజే అంటున్నామో దీనికి గల కారణాలు ఏంటి, అడ్డంకి అనేది ఎందుకు ఏర్పడుతుంది? సాధారణమైన మాటల్లో చెప్పాలంటే చిన్న పిల్లల్లో కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడానికి వన్ ఆఫ్ ద కామనెస్ట్ కాజెస్ ఏంటంటే ఈ పెల్విస్కి యూరెటర్కి మధ్య కనెక్షన్లో గనక అబ్స్ట్రక్షన్ బ్లాక్ ఉంటే దాన్ని పియూజే అబ్స్ట్రక్షన్ అంటాము. జనరల్గా ఈ అబ్స్ట్రక్షన్స్ అనేవి 99% కేసుల్లో చిన్నపిల్లల్లో కిడ్నీ కూడా చాలా లేతగా ఉంటుంది. సో బ్యాక్టీరియా దాన్ని తినేయటం చాలా ఈజీ. యాక్చువల్గా పిల్లలకు హై బీపీ వచ్చినప్పుడు హై బీపీకి ఎన్ని కారణాలు ఉంటాయి? మెజారిటీ ఆర్ ఇంకోటి హయ్యర్ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఆల్సో లీడ్స్ టు కిడ్నీ ఫెయిల్యూర్స్ ఇన్ చిల్డ్రన్ అని అంటారు. దే కెన్ కాజ్ కిడ్నీ డ్యామేజ్. ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలు ఎన్ని రకంగా చేయొచ్చు అని చెప్పేసి అన్న అంశం మీద రాసిన బుక్ ఆల్మోస్ట్ మీరు 5 మంది రాసినారు, దీనికి ఎడిటర్గా ఉన్నారు మీరు. అంతకుముందు మనం ఓపెన్ సర్జరీ చేసేది, ఇప్పుడు అంతా కీహోల్ సర్జరీ లాప్రోస్కోపిక్ వస్తున్నాం. వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ లాప్రోస్కోపిక్ సర్జన్? పొట్టలో చేస్తే లాప్రోస్కోపీ అంటాము, ఛాతీలో చేస్తే థొరకోస్కోపీ అంటాము. యాంగిల్లో ఏమైనా తేడా వస్తుందా ఓపెన్ దానికి? ఇప్పుడు ఇది మనం హ్యాండ్ అయిందనుకో 360 డిగ్రీలు రిపోవచ్చు, ఇదేందనుకో అంత యాంగిల్ ఉంటుందా అనే క్వశ్చన్. ఇదొక్క కారణం వల్లే లాప్రోస్కోపిక్ రీకన్స్ట్రక్షన్స్ అందరూ చేయలేకపోతున్నారు. సైన్స్ అనేది ఒక్క మనిషి వల్ల వచ్చినది కాదు, ఎవాల్యుయేషన్. అది ఒక మనిషితో పూర్తయ్యేది కూడా కాదు. 116 కేసులు ఆఫ్ ఇన్ఫెంట్ లాప్రోస్కోపిక్ పైలోప్లాస్టీ విత్ 1 year ఫాలో అప్ జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్ యూరాలజీలో పబ్లిష్ చేశాను. 2015లో పబ్లిష్ చేశాను ఇది నేను. ఈ రోజు కూడా దానికంటే లార్జ్ సిరీస్ ప్రపంచంలో రాలేదు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ 1 TV. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్ స్టాక్కు స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు దేశంలో ప్రముఖ పీడియాట్రిక్ యూరాలజిస్ట్ వివిఎస్ చంద్రశేఖరన్ గారు. సో వివిఎస్ చంద్రశేఖరన్ గారు నమస్తే. నమస్కారం డాక్టర్ గారు. అంటే మీరు చిన్నపిల్లల వైద్యంలో దట్టు అంటే సర్జికల్ అంటే భయపడతారు చాలామంది. సో అది చిన్నపిల్లల్లో సర్జన్ అంటే ఎప్పుడు మీకు అనిపించింది, అంటే ఇంట్రెస్ట్ ఎప్పుడు అనిపించింది, ఎప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు? జనరల్గా పీడియాట్రిక్ సర్జరీ అనేది ఎంబీబీఎస్ టైంలో అవగాహన ఎక్కువ ఉండదు. ఓకే. ఎందుకంటే సూపర్ స్పెషాలిటీ కాబట్టి పెద్ద అవగాహన ఉండదు. ఎంబీబీఎస్ టైంలో పెద్ద ఎక్స్పోజర్ కూడా ఉండదు. సో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత హౌస్ సర్జన్సీ చేస్తున్నప్పుడు ఉస్మానియాలో అందరం ఎంట్రన్స్ టెస్టులు రాస్తాం కదా, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్టులు. ఆ రోజుల్లో స్టేట్ ఎంట్రన్స్ ఒకటి, మన నేషనల్ మెడికల్ స్కూల్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్, పీజీఐ చండీగఢ్, ఈ 2 మెయిన్ ఉండేవి. సో అప్పుడు ఒకటే ఎయిమ్స్ ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని స్టేట్లో ఎయిమ్స్ ఉంది. సో ఆ ఎయిమ్స్ ప్రాస్పెక్టస్ తెప్పించినప్పుడు ఆ ప్రాస్పెక్టస్లో ఎంసీహెచ్ పీడియాట్రిక్ సర్జరీ 1 డైరెక్ట్ సీట్ ఉంది, 5 years సీట్. అంటే దిస్ ఇంక్లూడ్స్ ట్రైనింగ్ ఇన్ జనరల్ సర్జరీ అండ్ డైరెక్ట్ పీడియాట్రిక్ సర్జరీ ట్రైనింగ్. నార్మల్గా ఎలా ఉంటుందంటే 3 ఏళ్ళు జనరల్ సర్జరీ చేసి దాని తర్వాత మళ్ళీ ఎంట్రన్స్ రాసుకుని అప్పుడు మీరు పీడియాట్రిక్ సర్జరీ కానీ, ప్లాస్టిక్ సర్జరీ కానీ, న్యూరో సర్జరీ, వాట్ ఎవర్ సూపర్ స్పెషాలిటీ చేస్తారు. ఇది ఒక స్పెషల్ కోర్సు. ఆ రోజుల్లో ఇది
మొత్తం ఇండియాలో ఒకటే సీట్ ఉండేది, అది ఎయిమ్స్లో. సో అది చూడగానే నాకు అప్పటిదాకా అలాంటి సీట్ ఉందని కూడా తెలియదు. సో నాకు జనరల్గా సర్జరీ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది ఎంబీబీఎస్ టైంలో, బట్ అలా అసలు డైరెక్ట్గా 5 year కోర్స్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జరీ అనేది ఉందని నాకు తెలియదు. సో ఆ ప్రాస్పెక్టస్ చూడగానే నాకు దీనికి అప్లై చేద్దాం అనిపించింది. యూనిక్గా ఉంది కాబట్టి. యూనిక్గా ఉంది, 5 yearsలో కంప్లీట్ అయిపోతుంది. అంటే మీరు 3 ఏళ్ళు జనరల్ సర్జరీ చేసి మళ్ళీ 3 ఏళ్ళు పీడియాట్రిక్ సర్జరీ చేసి అలా కాకుండా 5 yearsలో కంప్లీట్ అయిపోతుంది. యూఆర్ సేవింగ్ 1 year. మెడిసిన్ ఈజ్ ఎ వెరీ లాంగ్ బ్యాటిల్. సో దాంట్లో సంవత్సరం సేవ్ అయినట్టే. సో ఈ రకమైన థాట్స్ తోటి నాకు నిజంగా అప్పుడు పీడియాట్రిక్ సర్జరీ అంటే ఏంటో తెలియదు. నేను అప్లై చేశాను. అంటే ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే మీరు ఎయిమ్స్ ఎంట్రన్స్ రాసేటప్పుడు మీ ర్యాంక్ని బట్టి మీకు సీట్ ఇవ్వరు. మీరు అప్లై చేసే దాన్ని బట్టి ముందే మీరు చాయిస్లు పెట్టాలి. 2 చాయిస్లు పెట్టాలన్నమాట. మీరు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా మీకు కావాల్సిన చాయిస్ ఇవ్వరు, మీరు ముందు పెట్టిన చాయిసే ఇస్తారు. సో అది ఆ సిస్టమ్ అక్కడ. సో నాకు మంచి ర్యాంక్ రాదనుకుని నేను ఏదైనా తక్కువ స్పెషాలిటీ పెట్టాను అనుకోండి, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా నాకు అదే ఇస్తారు కానీ టాప్ స్పెషాలిటీ ఇవ్వరు. సో నేను పీడియాట్రిక్ సర్జరీ పెట్టాను. పెడితే నాకు ఐ గాట్ 4th ఇన్ ద ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎయిమ్స్లో. సో నాకు పీడియాట్రిక్ సర్జరీ వచ్చేసింది. సో ఆ రకంగా నేను పీడియాట్రిక్ సర్జరీ జాయిన్ అయ్యాను వెళ్ళి. ఆ తర్వాత నాకు చండీగఢ్లో పీజీఐలో ఎంఎస్ జనరల్ సర్జరీ వచ్చింది. అంటే ఒకేసారి జరుగుతాయి ఎంట్రన్స్లు. ఈ రిజల్ట్ ముందు వచ్చింది, ఇది రాగానే పోయి జాయిన్ అయిపోయాను. అప్పుడు తర్వాత నాకు పీజీఐలో సీట్ వచ్చినట్టు, జనరల్ సర్జరీ ఎంఎస్ సీట్ వచ్చినట్టు మెసేజ్ వచ్చింది. అప్పుడు ఐ వాజ్ ఇన్ ఎ డైలమా, ఏం చెయ్యాలి అని చెప్పి. అప్పుడు నాకు మా ఫ్యామిలీలో ఎవరు డాక్టర్స్ లేరు, ఐఎమ్ ద ఫస్ట్ డాక్టర్. సో ఎవరిని అడగాలో తెలియదు. అప్పుడు మన తెలుగు వాళ్ళే ఒకళ్ళిద్దరు ఎయిమ్స్లో సర్జరీ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు. సో వాళ్ళని రిక్వెస్ట్ చేయడము, వాళ్ళని సలహా అడిగితే వాళ్ళు లేదు కంటిన్యూ అయిపో, ఎయిమ్స్లో చాలా బాగుంటుంది పీడియాట్రిక్ సర్జరీ ట్రైనింగ్, చాలా బాగుంటుంది అని చెప్పారు. సో ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్. ఐ వాంట్ టు అండర్స్టాండ్. యాక్చువల్గా కిడ్నీ ఉంటుంది, కిడ్నీ తర్వాత మూత్రనాళం ఉంటుంది, మూత్రనాళం తర్వాత బ్లాడర్ ఉంటుంది, బ్లాడర్ తర్వాత యురెత్రా ఉంటుంది, యురెత్రా నుంచి వెళ్ళి తర్వాత మనకు పురుషాంగం నుంచి వెళ్ళో లేదా పెనిస్ నుంచి వెళ్ళో లేదా ఎక్కడి నుంచి వెళ్ళో మూత్రం వెళ్తుంది. సాధారణంగా ఇప్పుడు అంటే నేను అండర్స్టాండ్ చేసుకున్నది, బిఫోర్ ఐ స్పోక్ విత్ సెవరల్ యూరాలజిస్టులు, వాళ్ళు చెప్పింది ఏంటంటే మహిళల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ, బికాస్ యురెత్రా అనేది పొడవు 4 centimeterలే ఉంటుంది, అది పురుషుల్లో మాత్రం 20 centimeters వరకు ఉంటుంది. కాబట్టి ఏదైతే వైరస్ బయటకు వెళ్ళి వ్యాపిస్తుందో లోపలికి వెళ్ళడానికి టైం తక్కువ పడుతుంది మహిళల్లో అని చెప్పేసి అన్నారు. బట్ ఇక్కడ నేను డాటా చూస్తే ఏంటంటే బిఫోర్ 1 year ఉన్న మేల్ చైల్డ్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు ఎక్కువ అని నేను చదువుతున్నాను. సో ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది, దీని కొద్దిగా వివరిస్తారా? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇది యూరాలజిస్టులు అడల్ట్స్లో చెప్పింది కరెక్టే. మహిళలు షార్ట్ ఇది కాబట్టి, యూరిత్రా కాబట్టి బ్యాక్టీరియా తొందరగా వెళ్ళిపోతాయి పైకి. కాకపోతే అవి మోస్ట్లీ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్. ఇక్కడ మనం పిల్లల్లో less than 1 year మగ పిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ కామన్ అనుకునేవి కిడ్నీ ఇన్ఫెక్షన్స్. ఇవి బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ కావు, ఇవి కిడ్నీ ఇన్ఫెక్షన్స్. సో జనరల్గా చిన్న పిల్లల్లో వచ్చే యూరినరీ ఇన్ఫెక్షన్స్ని 2 రకాలుగా విభజిస్తాం. చాలా సింపుల్. యూరినరీ ఇన్ఫెక్షన్ అంటే యూటీఐ అంటాం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో యూటీఐ విత్ ఫీవర్ 1 category, యూటీఐ వితౌట్ ఫీవర్ ఇస్ ద 2nd category. ఫీవర్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ వస్తేనే ఫీవర్ వస్తుంది. ఇప్పుడు యూటీఐ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఇట్ కెన్ ఎఫెక్ట్ ద కిడ్నీ, ఇట్ కెన్ ఎఫెక్ట్ ద బ్లాడర్ ఆల్సో. 2 types. ఎస్. సో కిడ్నీని ఎఫెక్ట్ చేసి పైలోనెఫ్రైటిస్ అంటాం, అక్యూట్ పైలోనెఫ్రైటిస్ అంటాం కిడ్నీ ఇన్ఫెక్షన్ మెడికల్ టర్మ్స్. సో కిడ్నీ ఇన్ఫెక్షన్లో మాత్రమే ఫీవర్ వస్తుంది, బ్లాడర్ ఇన్ఫెక్షన్లో ఫీవర్ రాదు. ఇది పేరెంట్స్కి ఈవెన్ పీడియాట్రిషియన్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం. ఎందుకంటే బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ కామన్గా బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ ఇందాక మీరు చెప్పినట్టు ఓల్డర్ గర్ల్స్లో వస్తాయి. ఎందుకంటే ఇది ఒక టాపిక్, మళ్ళీ దీన్ని బ్లాడర్ బవల్ డిస్ఫంక్షన్ ఇది ఒక పెద్ద చాప్టర్ అయిపోయింది ఇప్పుడు ఈ రోజుల్లో. ఏమిట్రా అంటే స్కూల్కి వెళ్తారు, 4-5 ఏళ్ల వయసులో స్కూల్కి వెళ్ళటం మొదలు పెడతారు. స్కూల్లో బాత్రూమ్స్ బాగుండవు, ఎన్ని టాప్ స్కూల్స్ అయినా కానీ ఇప్పుడు పిల్లాడంటే వాడు దూరంగా నుంచొని పోసేస్తాడు, ఆడపిల్లంటే కూర్చొని పోయాలి. పాపం వాళ్ళకి బాత్రూమ్ బాగుండకపోతే వెళ్ళరు. అందులో చాలా మంది మన ఇళ్ళల్లో పిల్లలు దే ఆర్ కొంచెం క్లీన్లీనెస్కి బాగా అలవాటు పడి ఉంటారు. ఇక వాళ్ళు క్లీన్ లేకపోతే వెళ్ళరు.
మా అమ్మాయి వెళ్ళేది అది. ఐ ఫేస్ దిస్ ప్రాబ్లమ్ మై సెల్ఫ్. మన స్కూల్ చూసినప్పుడు గ్రౌండ్స్ అవన్నీ చూస్తాం కానీ బాత్రూమ్ చూడలేం. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే బాత్రూమ్ పొద్దున్నే క్లీన్ చేసినా కానీ ఇద్దరు వెళ్ళగానే మళ్ళీ మళ్ళీ వాసన మళ్ళీ మొదలవుతుంది కదా. సో అది ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు యూరిన్ ఆపుకోవడము, అంటే ఆడపిల్లలు చెప్తున్నా, యూరిన్ ఆపుకోవడము, అమ్మో యూరిన్ వస్తుందనే భయంతో వాటర్ తాకపోవడము, దీనికి తోడు కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం. అది కూడా చిన్న పిల్లల్లో బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్. ఓకే. వీటి కారణాల వల్ల ఓల్డర్ చిల్డ్రన్లో ఎస్పెషలీ గర్ల్స్లో బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ కామన్. ఓకే. దాంట్లో ఫీవర్ రాదు, దాంట్లో ఏమవుతుందంటే యూరిన్ మంట, యూరిన్లో బ్లడ్ రావచ్చు, లేదా యూరిన్ ఫ్రీక్వెంట్గా అవడం, ప్రతి 10 నిమిషాలకి పరిగెత్తడం, ఫ్రీక్వెన్సీ అంటాం. అర్జెన్సీ అంటాం, అంటే ఆపుకోలేకుండా పరిగెత్తడం, లేదా చుక్క పడ్డం. ఇవి దే ఆర్ సిమ్టమ్స్ ఆఫ్ ఎ బ్లాడర్ ఇన్ఫెక్షన్. అండ్ యాజ్ యూ రైట్లీ సెడ్, దే ఆర్ మోర్ కామన్ ఇన్ ఓల్డర్ చిల్డ్రన్, ఎస్పెషలీ గర్ల్స్. వేరేస్ బాయ్స్లో మనము ఇఫ్ యూ టేక్ ద బాయ్స్, ఎస్పెషలీ లెస్ దెన్ 1 year వచ్చే ఇన్ఫెక్షన్స్, దే ఆర్ కిడ్నీ ఇన్ఫెక్షన్స్. సో దే కమ్ విత్ ఫీవర్. అండ్ ఎప్పుడైతే ఒక పిల్లవాడికి కానీ ఈవెన్ ఆడపిల్లలకు కూడా ఫీవర్ తోటి యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చిందో, మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తున్నాను. కిడ్నీ ఇన్ఫెక్షన్లో వాళ్ళకి అసలు యూరినరీ సిమ్టమ్సే ఉండకపోవచ్చు. దే కెన్ ప్రెజెంట్ ఓన్లీ విత్ ఫీవర్. ఫీవర్ వస్తే వాళ్ళు ఏదో పారాసిటమాల్ ఇస్తారు డాక్టర్, రాకపోతే మళ్ళీ ఏదో ఇస్తారు యాంటీబయాటిక్ అంటాడు. మేము చెప్పే పీడియాట్రిషియన్స్ కూడా, మా కొలీగ్స్ పనిచేసే వాళ్ళకి అందరికీ మేము చెప్పేది ఏంటంటే, చిన్నపిల్లల్లో ఫీవర్ వచ్చినప్పుడు, హై గ్రేడ్ ఫీవర్తో పిల్ల లేదా పిల్లవాడు వచ్చినప్పుడు ఒక సింపుల్ యూరిన్ టెస్ట్ చెయ్యండి. కల్చర్ చేయక్కర్లేదు, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటారు, CUE. గంటలో రిపోర్ట్ వస్తుంది, ఎక్కువ టైం పట్టదు. CUEలో ఇది యూరిన్ ఇన్ఫెక్షనా కాదా తెలిసిపోతుంది. ఓకే. మళ్ళీ చెప్తున్నాను, కిడ్నీ ఇన్ఫెక్షన్లో హై గ్రేడ్ ఫీవర్ మాత్రమే వచ్చి వాళ్ళకి అసలు మనం ముందు చెప్పుకున్న బ్లాడర్ ఇన్ఫెక్షన్ తాలూకు యూరినరీ సిమ్టమ్స్ అస్సలు ఉండకపోవచ్చు. మంట కానీ, ఫ్రీక్వెన్సీ కానీ, అర్జెన్సీ కానీ ఉండకపోవచ్చు. కేవలం పిల్లలు హై గ్రేడ్ ఫీవర్తో వస్తారు. ఇంకా చిన్నపిల్లలు 3 నెలలు 4 నెలలు పిల్లలు అయితే వామిటింగ్స్, లూజ్ మోషన్స్తో వస్తారు. ఫీవరు, వామిటింగ్స్, లూజ్ మోషన్స్. మనం ఏమనుకుంటాము, ఏదో తినరు ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ అనుకుంటాము. అవునా? వాడి కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో ఒకటి జ్వరం వచ్చింది, టెస్ట్ చేసినాము, యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంది, బట్ స్టిల్ అనుకోరు కదా సార్ కిడ్నీ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి. అనుకుంటారా? అనుకోవాలి. అదే చెప్తున్నాను. ఎవరికైనా సరే ఫీవర్ వచ్చి హై గ్రేడ్ ఫీవర్ వచ్చి యూరిన్ టెస్ట్లో నంబర్ ఆఫ్ పస్ సెల్స్, చాలా కంప్లీట్ యూరిన్ ఎగ్జామ్ చూసేది అంటే పస్ సెల్స్ నార్మల్గా అప్ టు 5 పస్ సెల్స్ ఆర్ ఓకే. ఎవరికైనా మనకైనా ఉండొచ్చు ఎప్పుడైనా. మేము యాక్చువల్గా 10 దాకా కూడా ఓకే తీసుకుంటాం. సో బట్ మోర్ దెన్ 10 పస్ సెల్స్ యూరిన్లో ఉంటే కంప్లీట్ యూరిన్, ఎస్పెషల్ నైట్రేట్స్ అని ఇంకోటి ఉంటుంది, అది పాజిటివ్ వస్తుంది. ఈ 2 ఉంటే యూరిన్ టెస్ట్లో, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఏ కిడ్నీ ఇన్ఫెక్షన్. అంటే ఫీవర్ ఉంటే, ఫీవర్ లేకుండా యూరిన్ సిమ్టమ్స్ ఉండి, మంట గింట ఉండి యూరిన్ పాజిటివ్ వస్తే అది బ్లాడర్ ఇన్ఫెక్షన్. ఫీవర్ తోటి ఇంకే సిమ్టమ్స్ లేకుండా కేవలం ఫీవర్ ఉండి యూరిన్ పాజిటివ్ వస్తే అది కిడ్నీ ఇన్ఫెక్షన్, ఫినిష్డ్. దీనిలో పెద్ద డిస్కషన్కి అవసరం లేదు. ఇమీడియట్లీ యూ షుడ్ స్టార్ట్ అన్ యాంటీబయాటిక్. బిఫోర్ గివింగ్ ద ఫస్ట్ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్ యూరిన్ కల్చర్కి పంపించాలి. కరెక్ట్. కల్చర్కి పంపించేసేసి నెక్స్ట్ శాంపులే, బాబు వచ్చాడు నిన్నటి నుంచో మొన్నటి నుంచో హై గ్రేడ్ ఫీవర్ ఉన్నది, ఏదో వామిటింగ్స్ ఉన్నాయి, ఏదో ఉన్నాయి, ఇంకేం మేజర్ సిమ్టమ్స్ ఏం లేవు, ఇదే మెయిన్ సిమ్టము, అదే కదా కామన్గా, అదే కదా. మరి పారాసిటమాల్ ఇస్తున్నాం, ఒక 4 గంటలు తగ్గుతుంది, 6 గంటలు మళ్ళీ వస్తుంది. బిఫోర్ యూ డూ ఎనీథింగ్ ఎల్స్, నో హార్మ్. సింపుల్ టెస్ట్ ఎంతండి, 100-200, ఇట్స్ నాట్ కాస్ట్లీ ఆల్సో. సిటీ స్కాన్ చేయట్లా మనం, జస్ట్ గెట్ ఏ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. ఎందుకు నేను ఇన్నిసార్లు కిడ్నీ ఇన్ఫెక్షన్ని మిస్ కాకుండా రికగ్నైజ్ చేయాలని చెప్తున్నానంటే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటికి టైఫాయిడ్ వచ్చింది, ఒక పిల్లవాడికి అది టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ మీరు డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ చేసిన తర్వాత, తగ్గిపోయిన తర్వాత, దేర్ ఆర్ నో పర్మనెంట్ ఎఫెక్ట్స్ ఆన్ ద బాడీ బికాస్ ఆఫ్ టైఫాయిడ్. యూజువల్గా తగ్గిపోయిందంటే తగ్గిపోయింది, యు ఆర్ డన్.
డెంగ్యూ వచ్చింది, సివియర్గానే వచ్చింది, ఐసీయూలో అడ్మిట్ చేయాల్సి వచ్చింది, ప్లేట్లెట్స్ పడిపోయినాయి, ప్లేట్లెట్స్ బట్ ఒకసారి డెంగ్యూ తగ్గిపోయిన తర్వాత వాడు అన్ని నార్మల్ ఇంటికి వెళ్ళిన తర్వాత హీ ఆర్ షీ విల్ బి దెర్ ఇస్ నో పర్మనెంట్ డ్యామేజ్. అంటే ఇక వాడికి డెంగ్యూ ఎన్కెఫలైటిస్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది, అది వేరే విషయం, బట్ నార్మల్ కోర్సులో చెప్తున్నాను. బట్ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఇన్ చిల్డ్రన్ పర్మనెంట్గా కిడ్నీని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఒక్కసారి వచ్చిన ఈవెన్ ఏ సింగిల్ ఇన్ఫెక్షన్ can cause a permanent damage, not a complete damage, but it can damage a part of the kidney. 4 సార్లు వచ్చిందంటే it can damage significant part of the kidney. And most of the children కి లోపల ఒక అండర్లయింగ్ కారణం ఉంటే కానీ కిడ్నీ ఇన్ఫెక్షన్ రాదు. బ్లాడర్ ఇన్ఫెక్షన్ వస్తుంది మనం అనుకున్నాం కదా, యూరిథ్రా ఈజ్ వెరీ షార్ట్, అక్కడి నుంచి అక్కడికే బ్యాక్టీరియా వెళ్ళిపోతాయి. కిడ్నీ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? నార్మల్గా కిడ్నీలో కంటిన్యూస్గా యూరిన్ తయారవుతుంది, ఆ తయారయ్యే యూరిన్ యూరిటర్ ద్వారా కిందకి డ్రాప్ పడిపోతుంటుంది బ్లాడర్లోకి. సో ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, ఒక బ్యాక్టీరియం ఉంది, ఆ బ్యాక్టీరియము అతి కష్టం మీద యూరిథ్రా నుంచి బ్లాడర్లోకి ఎంటర్ అయింది. ఆ బ్లాడర్లో ఉన్న యూరిటర్ తాలూకు హోల్ నుంచి అది యూరిటర్ని ఎక్కి, అప్పుడు మనం పూర్వకాలంలో సైనికులు కోటలు పాకవాలి కదా, నాకు అదే గుర్తొస్తుంది. అది పాకడానికి ట్రై చేస్తుంటే ఆ బ్యాక్టీరియా దాని బతుకు ఎంతండి, దాని సైజ్ ఎంతండి, దానిలో ఉండే శక్తి ఎంత, పైనుంచి వచ్చే ఒక్క చుక్క యూరిన్ దాన్ని ఫ్లష్ అవుట్ చేసేస్తుంది. అది మళ్ళీ బ్లాడర్లో పడంగానే వాడు ఒక్కసారి ఉచ్చబోసాడంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ టు గెట్ ఎ కిడ్నీ ఇన్ఫెక్షన్. ఇప్పుడు మలేరియా దోమ కొడితే వస్తుంది, డెంగ్యూ దోమ కొడితే వస్తుంది, టైఫాయిడ్ నేను కంటామినేటెడ్ వాటర్ ఫుడ్ తింటే వస్తుంది, కలరా కూడా అట్లే వస్తుంది, లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అట్లా కంటామినేటెడ్ ఫుడ్ వల్ల దానివల్ల వస్తాయి. మీ కిడ్నీ ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? చాలా మంది ఏమనుకుంటారంటే ఒక డర్టీ ప్లేస్లో యూరిన్ పోస్తే వస్తుంది అనుకుంటారు. ఎక్కడ వస్తుందండి అంటే మీ యూరిన్ కింద పడుతుంటే ఆ రివర్స్లో బ్యాక్టీరియా లోపలికి వెళ్తుందా? కొందరు ఆపి పోయాలంటారు, మరి ఎంతవరకు అపోహను. సినిమా థియేటర్లో మీరు విన్నారా సార్? ఎక్కడ విన్నా. సో నేను అనేది ఏంటంటే, imagine now, just logically, it's not easy to get a kidney infection. It's not easy. అంటే of course పెద్ద అయిన తర్వాత డయాబెటీస్ వల్ల దానివల్ల. సో కిడ్నీ ఇన్ఫెక్షన్ రావాలంటే 2 మార్గాలండి. ఒకటి బ్లడ్లో ఇన్ఫెక్షన్ కిడ్నీలో వెళ్ళి సీడ్ అవ్వాలి, సెప్సిస్ అంటారు, సెప్టిసీమియా అంటారు. అంటే బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చి బ్లడ్ ఈస్ సప్లయింగ్ ఎవ్రీవేర్, దట్ కెన్ సీడ్ ఇన్ ద హార్ట్, ఇన్ ద లంగ్స్, ఇన్ ద బ్రెయిన్, ఇన్ ద లివర్, ఎనీవేర్. కిడ్నీ ఈజ్ ఆల్సో బోన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కిడ్నీలో కూడా సీడ్ అవ్వచ్చు. అదొక దారి. సెకండ్ దారి ఏంటయ్యా అంటే యూరిన్ ద్వారా పైకి వెళ్ళటమే. అందుకని చిన్నపిల్లల్లో ఎప్పుడైతే ఫస్ట్ థింగ్ ఈజ్ రికగ్నైజింగ్ దట్ దిస్ ఫీవర్ ఈజ్ బికాస్ ఆఫ్ కిడ్నీ ఇన్ఫెక్షన్, అది ఫస్ట్ పాయింట్. వన్స్ యూ రికగ్నైజ్ అరే వీడికి కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చినదని, ఫస్ట్ ట్రీట్ దట్ ఇన్ఫెక్షన్, గివ్ యాంటీబయాటిక్. ఎంపెరికల్గా ఫస్ట్ ఒక యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాము, కల్చర్ పంపించేసేస్తాము, యాంటీబయాటిక్ స్టార్ట్ చేసేస్తాం. కల్చర్ రిపోర్ట్ 2 డేస్లో వస్తుంది, యూజువల్గా 2 to 3 days పడుతుంది. దాన్ని బట్టి మనము వీ కెన్ చేంజ్ ది యాంటీబయాటిక్ అకార్డింగ్ టు ద కల్చర్. చేంజ్ చేసుకుని యూ హ్యావ్ టు ట్రీట్ దట్ ఇన్ఫెక్షన్ ఫర్ 2 weeks. చాలామంది 5 days 1 week వాడేసి మానేస్తుంటారు యాంటీబయాటిక్. అంటే ఫీవర్ తగ్గిపోయింది, బాగానే ఉన్నాడు మా వాడని. కిడ్నీ ఇన్ఫెక్షన్ నీడ్స్ 2 weeks ఆఫ్ ఫుల్ డోస్ యాంటీబయాటిక్. కల్చర్ సెన్సిటివ్ అంటే కల్చర్ వచ్చిన తర్వాత సెన్సిటివ్ యాంటీబయాటిక్ 2 weeks వాడాలి. నాట్ నెసెసరీలీ ఐవి, ఓరల్. నాట్ నెసెసరీ ఇనీషియల్గా వాడు హై ఫీవర్లో సిగ్గుంటాడు, వామిటింగ్ చేసుకుంటుంటే ఐవి ఇవ్వాలి, వాడికి అది తగ్గిపోగానే ఓరల్ చేసేయచ్చు. అంటే సెన్సిటివిటీని బట్టి కొన్ని ఓన్లీ ఐవి సెన్సిటివ్ వస్తే కొద్ది రోజులు ఐవి వాడాల్సి ఉంటుంది. బట్ టోటల్ 2 weeks, అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ ఫస్ట్ చేసుకుంటాం, కిడ్నీలో వాపు ఉందా, ఎనీథింగ్, బ్లాడర్లో ఏమన్నా ఎనీథింగ్ ఉందా అని చూసుకుంటాం. సెకండ్ థింగ్, చిన్న పిల్లల్లో కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడానికి వన్ ఆఫ్ ద కామనెస్ట్ కాజెస్ ఏంటంటే VUR అంటాం, అంటే వెసైకో యూరిటరిక్ రీఫ్లక్స్. మీరు ఒక కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిన, అంటే డాక్యుమెంటెడ్ ప్రూవెన్ కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిన ఒక 100 మంది పిల్లల్ని తీసుకుంటే అందులో 30 నుంచి 40 మందికి VUR ఉంటుంది. 30 to 40% ఈజ్ నాట్ ఎ స్మాల్ నంబర్. యూ కాంట్ ఎఫర్డ్ టు మిస్ ఇట్. ఎందుకంటే దిస్ కెన్ కాజ్ రికరెంట్ ఇన్ఫెక్షన్స్. ఒక్కసారి వచ్చిపోయే ఇన్ఫెక్షన్ కాదు ఇది. సో
మన రికమెండేషన్ ఏంటంటే, కరెంట్ రికమెండేషన్, 1 డాక్యుమెంటెడ్ ఎపిసోడ్, ఒక్కటి ఎపిసోడ్ అయినా కానీ క్లియర్లీ ప్రూవెన్. ఒక్కొక్కసారి అల్ట్రాసౌండ్ ఆల్సో విల్ షో దట్ దెర్ ఇస్ ఎ కిడ్నీ ఇన్ఫెక్షన్. ఇక అది 100% సెన్సిటివ్, దానికి తిరుగులేదు. నా డౌట్ సార్, ఇప్పుడు అతనికి జ్వరం వచ్చింది, హాస్పిటల్ వచ్చిండు, యాంటీబయాటిక్స్ ఇచ్చారు, ఇంటికి వెళ్ళిండు, తగ్గిపోయింది 3 రోజులకో 4 రోజులకో. అసలు ఈ ఫర్దర్ యూరిన్ ఎగ్జామినేషన్ ఎవరు పోతారు, ఈ అల్ట్రాసౌండ్ ఎవరు చేయిస్తారు, అసలు ఎక్కడ మనం పట్టుకోవాలి? దిస్ ఇస్ ఎ వెరీ కామన్ ప్రాబ్లం. ఎక్కడ పట్టుకోవాలి? ప్రాబ్లం ఏంటంటేనండి, యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా మిగతా ఇన్ఫెక్షన్స్ లాంటిదే. మీరు యాంటీబయాటిక్ ఇస్తే టక్కన, ఇన్ఫాక్ట్ యూరిన్ ఇన్ఫెక్షన్ యాంటీబయాటిక్కి బలి తగ్గుతుంది. ఎందుకంటే యాంటీబయాటిక్స్ అన్ని వాటి పని చేసిన తర్వాత ఉత్సాహాన్ని పడిపోతాయి. యాంటీబయాటిక్స్ బయల్లో పోతాయి, లివర్ల ద్వారా. మెజారిటీ ఆఫ్ యాంటీబయాటిక్స్ దీనిలోనే పోతా చంపుకొని పోతాయి, అన్ని బ్యాక్టీరియా చంపుకుంటూ పోతాయి, మంచి కూడా పోతాయి, చంపుకుంటూ పోతాయి. సో అందుకని నేను చెప్తున్నాను, మీరు ఒక 1 or 2 డోసెస్ ఆఫ్ గుడ్ యాంటీబయాటిక్ ఇచ్చినా కానీ మళ్ళీ యూరిన్ కల్చర్ నెగిటివ్ వచ్చేస్తుంది. అందుకే మేము ఏం చెప్తామంటే, ఇప్పుడు నాతోటి నేను హైదరాబాద్లో ఇప్పుడు ఎంత 24 years నుంచి ఉంటున్నాను హైదరాబాద్ డిజీజ్. నేను ఎక్కడ ఏ హాస్పిటల్లో పనిచేసినా నాతోటి పనిచేసే పీడియాట్రిషియన్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, హై ఫీవర్తో ఒక చైల్డ్ వస్తే, అంటే ఎంత సార్ హై ఫీవర్ అంటే? యూజువల్గా ఎనీథింగ్ మోర్ దాన్ 100, 101 అండి. 99 పెద్ద పట్టించుకోం. కానీ కిడ్నీ ఇన్ఫెక్షన్ అంటే, సార్ మీకు 1 or 2 తక్కువ ఫీవర్ రాదు సార్. కిడ్నీ ఇన్ఫెక్షన్ ఇట్ విల్ స్టేర్ ఎట్ యూ. మీరు దాన్ని కష్టపడి పట్టుకోకర్లేదు, అది చెప్తుంది నేను వచ్చానని. అది చెప్తుందండి. ఇంకేమైనా సిమ్టమ్స్ ఉంటాయా సార్? ఉండవు. ఇదే చెప్తున్నా, పిల్లల్లో ఇదే ప్రాబ్లం. మీకు బ్లాడర్ ఇన్ఫెక్షన్లో సిమ్టమ్స్ ఉంటాయి, పుచ్చలో మంట. అంటే పేరెంట్స్ అందుకే ఏంటంటే బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఎక్కువ భయపడుతుంటారు. మేము కిడ్నీ ఇన్ఫెక్షన్ భయపడుతుంటాం. బ్లాడర్ ఇన్ఫెక్షన్ నేను ఎక్కువ భయపడ్డాను, ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చింది, మందులు వాడాము, తగ్గింది. వాళ్ళకి యూజువల్గా అమ్మ వాటర్ ఎక్కువ తాగించండి, టైం టు టైం పోయించండి, 2 గంటలకు ఒకసారి చెప్పి వాళ్ళు ఆపుకుంటున్నారు. కాన్స్టిపేషన్ ట్రీట్మెంట్ చేసుకొని అంటే బ్లాడర్ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయొచ్చు మీరు. అండ్ ఒక 2-3 సార్లు బై ఛాన్స్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ వచ్చినా పర్మనెంట్ డ్యామేజ్ కాదు. రావాలని చెప్పట్లేదు, బట్ ఇట్స్ నాట్ డేంజరస్. బట్ యు లుక్ ఎట్ ద కిడ్నీ ఇన్ఫెక్షన్, నేను చెప్తున్నాను సార్, ఏ సిమ్టమ్ ఉండే అవసరం లేదు. సో ఎనీ హై గ్రేడ్ ఫీవర్ in a child, just do a simple urine examination. You don't lose anything, but you pick up. So once you pick up in this one, simple ultrasound చేయించి, అల్ట్రాసౌండ్ కెన్ బి డన్ ఎనీ టైం. ఆ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు, ఏమని తెలిసిపోతుంది. కిడ్నీలో వాపు ఉందా, మన ప్యూజీ అబ్స్ట్రక్షన్, ఒక్కసారి ప్యూజీ అబ్స్ట్రక్షన్ కెన్ ప్రెజెంట్ విత్ యూరినరీ ఇన్ఫెక్షన్. సో యూ డూ ద అల్ట్రాసౌండ్. ఆ తర్వాత మీరు యాంటీబయాటిక్ కోర్స్ కంప్లీట్ అయిపోయే టైంకి, ఒక ఫీవర్ తగ్గిపోయింది, అన్నీ అయిపోయింది, మీరు 2 weeks యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. ఆ లాస్ట్ 3 daysలో మీరు MCUG అనే టెస్ట్ చేయించాలి. అమెరికాలో VCUG అంటారు, మనం MCUG అంటాము. దట్ ఈస్ ద టెస్ట్ విచ్ విల్ టెల్ యూ వెదర్ యూరిన్ ఈస్ గోయింగ్ బ్యాక్వర్డ్స్ ఆర్ నాట్. అంటే VUR ఏదైతే అనుకున్నామో, రిఫ్లక్స్ అంటే ఏంటంటే కిడ్నీస్ నుంచి యూరిన్ కిందకు వచ్చి బ్లాడర్లోకి, బ్లాడర్ నుంచి మళ్ళీ యూరిన్ పాస్ అయినప్పుడు రివర్స్లో పైకి పోవడం కిడ్నీస్. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా, ఈ బ్యాక్టీరియా కష్టపడి బ్లాడర్లోకి వెళ్ళింది, అది పాకుతుంటే యూరిన్ వచ్చి కొట్టేసింది. VURలో ఏమవుతుందంటే యూరినే పైకి అంటే మన శత్రువుని మనమే లిఫ్ట్లో తీసుకుపోయి పైన కోటలో కూర్చోబెడుతున్నాం. థర్డ్ AC కూడా కాదు, లిఫ్ట్లో తీసుకెళ్తున్నాం మనం డైరెక్ట్గా, అయితే హెలికాప్టర్లో దింపుతున్నట్టు మన కోటలో. అది సో అక్కడ అందుకని దిస్ అండ్ దాంట్లో ఏమవుతుందంటే కంటిన్యూస్ సైక్లింగ్ ఆఫ్ యూరిన్ బిట్వీన్ బ్లాడర్ అండ్ కిడ్నీ. బ్లాడర్ ఎప్పుడు వాళ్ళకి కంప్లీట్గా ఎంటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ వాడి బ్లాడర్లో 100 ml యూరిన్ ఉందనుకోండి, ఆ పిల్లవాడికి, వాడికి 2 sides రిఫ్లక్స్ అనుకోండి, కొంచెం హై గ్రేడ్, లో గ్రేడ్ 1, 2, grade 2 రిఫ్లక్స్లు పెద్ద ప్రాబ్లం కాజ్ చేయవండి, చాలా మంది పిల్లలకు ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైం కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మినిమం grade 3, 4, 5 రిఫ్లక్స్ ఉండాలి, మినిమం grade 3 ఉండాలి. grade 1, grade 2లో రేర్ రావచ్చు, కానీ రేర్. సో ఏమవుతుంది, సపోజ్ వాడి grade 4 రిఫ్లక్స్ అనుకోండి 2 వైపులా, ఈ 100 mlలో వాడు యూరిన్ పాస్ చేసినప్పుడు ఒక 20 ml ఇటు సైడ్, 20 ml ఇటు సైడ్ కిడ్నీలో పోయింది, 60 ml బయటకు వచ్చింది. వాడి బ్లాడర్ ఎంటీ అయిపోయి రిలాక్స్ అయిపోద్ది కదా, బ్లాడర్లో ప్రెషర్ తగ్గిపోతుంది కదా, టింగ్ మన యూరిన్ మళ్ళీ కిందకు వచ్చి బ్లాడర్లో కూర్చుంటుంది. సో ఎక్కడైనా యూరిన్ నిలవ ఉంటే, యూరిన్ అది వాటర్, క్రిములు వస్తాయి, దోమలు వస్తాయి. సో వీళ్ళలో వాటర్ కంటిన్యూస్ సైక్లింగ్ అవుతూ నిలవ ఉంటూనే ఉంటుంది.
దట్ ఈస్ అనదర్ కాజ్ ఆఫ్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్. సో ఒకసారి నిలవుండే వాటర్లోకి బ్లాడర్లోకి ఎంటర్ అయింది బ్యాక్టీరియా అంటే దాని కిడ్నీకి రాజమార్గమే. ఇక రెడ్ కార్పెట్ వెల్కమ్, కిడ్నీకి వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే హోస్ట్ రెసిస్టెన్స్, అంటే బాడీలో ఎంత రెసిస్టెన్స్ ఉంది టు ఫైట్ ద ఇన్ఫెక్షన్, ఆ బ్యాక్టీరియం ఎంత స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు కొన్ని చాలా రీసెర్చ్ చేసి కొన్ని స్పెసిఫిక్ స్ట్రెయిన్స్ ఆఫ్ బ్యాక్టీరియా, అంటే అన్ని బ్యాక్టీరియా కాదు, కొన్ని స్పెసిఫిక్ స్ట్రెయిన్స్ ఆఫ్ బ్యాక్టీరియా కిడ్నీ ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తే అవి తొందరగా కిడ్నీని తినేస్తున్నాయని కొంత వచ్చింది. సమ్ రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్ కొన్ని స్ట్రెయిన్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకు తెలుస్తుంది ఏ స్ట్రెయిన్. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఒక్క ఇన్ఫెక్షన్ వల్ల కొంత డ్యామేజ్ అవ్వచ్చు, కానీ 2, 3 ఇన్ఫెక్షన్స్ వస్తే మటుకు ఈ రకంగా రిఫ్లక్స్ వల్ల కిడ్నీలో ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన భాగము చెడిపోయి అది పనిచేయటం మానేస్తుంది. దాన్ని స్కార్ అంటారు. స్కార్ అంటే మనకి దెబ్బ తగిలితే ఇక్కడ స్కార్ వచ్చినట్టు అనమాట. దట్ ఈస్ నాట్ నార్మల్ స్కిన్, దట్ ఈస్ ఆర్టిఫిషియల్ అబ్నార్మల్ స్కిన్. అలా కిడ్నీలో స్కార్ అంటారు. ఆ స్కార్ ఈజ్ ఎ పర్మనెంట్ డ్యామేజ్, లైఫ్ లాంగ్. ఇట్ ఒకసారి స్కార్ ఫామ్ అయిందంటే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత సపోజ్ కిడ్నీలో జనరల్గా ఫస్ట్ డ్యామేజ్ స్టార్ట్స్ ఎట్ ద పోల్స్, అప్పర్ పోల్, లోవర్ పోల్, మిడిల్లో, లాస్ట్లో అవుతుంది. దానికి ఏవో మెకానిజమ్స్ ఉన్నాయి. సో డ్యామేజ్ స్టార్ట్ అయ్యి ఇక్కడ డ్యామేజ్ అయింది, అప్పర్ పోల్ డ్యామేజ్ అయింది అనుకోండి, బాడీ యొక్క రికవరీని బట్టి ఆ ఇన్ఫెక్షన్ ఎంత స్ట్రాంగ్గా వచ్చిందనే దాన్ని బట్టి సమ్ టైమ్స్ ఇట్ కెన్ కమ్ బ్యాక్ అండ్ సో ద డ్యామేజ్ కెన్ బి రివర్సిబుల్, బట్ ఇన్ సమ్ ఇట్ కెన్ బి ఇర్రివర్సిబుల్ అండ్ ఫార్మ్ ఎ స్కార్. స్కార్ ఇస్ ఎ పర్మనెంట్ డ్యామేజ్. 2-3 సార్లు ఇట్లా ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మల్టిపుల్ స్కార్స్ ఫామ్ అయినాయి అంటే కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు వేలుంది, ఇది కట్ చేసేసినట్టు ఇదే ఉంటుంది. రెండో ఇన్ఫెక్షన్ ఇది పోయినట్టు చెప్తున్నాను. అంటే కిడ్నీ ఉంటుంది, పనిచేయదు. కిడ్నీ ఉంటుంది, మీకు అల్ట్రాసౌండ్ చేస్తే కిడ్నీ కనపడుతుంది. అంటే బాగా సివియర్ డ్యామేజ్ అయిపోతే కిడ్నీ చిన్నగా స్ట్రంకెన్ కిడ్నీ అని ఇస్తారు, స్మాల్ స్ట్రంకెన్ కిడ్నీ అని ఇస్తారు. కానీ బట్ మేజర్ డ్యామేజ్ అవ్వకపోతే కిడ్నీ కనపడుతూనే ఉంటుంది. మీరు ఫంక్షనల్ టెస్ట్ చేస్తే అల్ట్రాసౌండ్లో ఫంక్షన్ తెలియదు కదా, ఓన్లీ స్ట్రక్చర్. డిఎంఎస్ఏ అని ఒక స్కాన్ ఉంటుంది. ఆ స్కాన్ యూజువల్గా 2 months తర్వాత చేస్తాం, ఎందుకంటే రివర్సిబులా ఇర్రివర్సిబులా తెలిసిపోతుంది. అప్పటికి ఇంప్రూవ్ అయిపోతాయి కదా టైం తోటి. సో 2 months తర్వాత డిఎంఎస్ఏ చేస్తే యూ కెన్ ఫైండ్ దట్ దెర్ ఇస్ ఎ డిఫెక్ట్ ఇన్ ది అప్పర్ పోల్ ఆఫ్ ద కిడ్నీ. దట్ మీన్స్ దట్ పార్ట్ ఈస్ గాన్. సో ఈ స్కార్ రావడం వల్ల ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ స్కార్ ఇన్ ద కిడ్నీ ఈజ్ వియుఆర్, మూత్రం వెనక్కిపోవడం ఇన్ చిల్డ్రన్. ఎస్పెషల్లీ మీరు ఇమాజిన్ చేసుకోండి, చిన్న పిల్లల్లో కిడ్నీ కూడా చాలా లేతగా ఉంటుంది. సో బ్యాక్టీరియా దాన్ని తినేయటం చాలా ఈజీ. ఇప్పుడు లేత మొక్కన మేకలు నవ్వులేస్తాయి, వృక్షాన్ని నవ్వులుతాయా? సో అడల్ట్స్లో వియుఆర్ ఒకవేళ ఉన్నా చెప్తున్నాను, డ్యామేజ్ వచ్చే అవకాశం చాలా తక్కువ. వేరే చిల్డ్రన్లో ఆ లేత కిడ్నీస్ని పటపట తినేస్తాయి బ్యాక్టీరియా వెళ్ళి. దానివల్ల మేమేం చెప్తామంటే ఫస్ట్ థింగ్, rule out urinary infection for any high grade fever by doing a simple test, complete urine examination. Once you diagnose it's a urine infection, treat it adequately 2 weeks. Get an ultrasound can be done any time, first day, second day, ఎప్పుడైనా చేయించుకోవచ్చు. Even if the ultrasound is normal, because ఈ reflux లో the ultrasound can be normal. ఫంక్షన్ టెస్ట్ కావాలి. అబ్స్ట్రక్షన్లో మీకు వాపు కనపడుతుంది, కానీ రిఫ్లక్స్లో ఒక్కోసారి వాపు కనపడవచ్చు, ఒకసారి కనపడకపోవచ్చు. సో ఈవెన్ ఇఫ్ ది అల్ట్రాసౌండ్ ఈజ్ నార్మల్, ఆఫ్టర్ ఆల్మోస్ట్ వెన్ యూఆర్ కంప్లీటింగ్ ద యాంటీబయాటిక్ కోర్స్ ఒక ఎంసియూజీ టెస్ట్ చేయించండి. ఎంసియూజీ ఏంటంటే పేరెంట్స్ కూడా కొంచెం, ఎందుకంటే అది యూరిన్ చోటు నుంచి బ్లాడర్లో ఒక పైప్ వేసి దానిలో డై పంపించి బ్లాడర్లోకి ఎక్స్రే మెషిన్లో వాళ్ళు యూరిన్ పోసేటప్పుడు మనం చూస్తుంటే యూరిన్ కిందకు వచ్చేటప్పుడు పైకి కూడా వెళ్ళటం కనిపిస్తుంది, రిఫ్లక్స్. అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ టెస్ట్ లైక్ అల్ట్రాసౌండ్. పైప్ వేసి చెయ్యాలి, బట్ ఇట్ హ్యాస్ టు బి డన్ అండర్ యాంటీబయాటిక్ కవర్, ఎందుకంటే పైప్ వేయటమే ఇట్ ఈస్ ఇంటర్వెన్షన్ కాబట్టి. బట్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ ఎ ట్రీటబుల్ కాజ్. పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ అయితే ఒకసారి స్కార్స్ వచ్చినాయి అంటే సార్ ఫ్యూచర్లో హైపర్ టెన్షన్ రిస్క్. వీ హ్యావ్ సీన్ 3 years, 4 years, 5 years చిల్డ్రన్ విత్ హైపర్ టెన్షన్, హై బీపీ బికాస్ ఆఫ్ స్కార్స్. సో హైపర్ టెన్షన్ రిస్క్, ఆడపిల్లలో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు రిస్క్ ఒకటి కాదండి. డెఫినెట్గా మనము ఇది అవగాహన తెలుసుకుని ఇది రూల్ అవుట్ చేసుకోవాలి. ఒకసారి రిఫ్లక్స్ డయాగ్నోజ్ అయిందనుకోండి,
ట్రీట్మెంట్ నేను పేరెంట్స్కి ఏం చెప్తానంటే కారణం తెలియకపోతేనే భయపడాలి, కారణం తెలిసిన తర్వాత అట్లీస్ట్ యు నో వాట్ యు ఆర్ డూయింగ్. అవునవును, సో అందుకని యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ కారణం తెలుసుకోవాలి. హై బీపీ వచ్చిందంటే దట్ మేబీ అంటే కిడ్నీ డిసీజ్ ఉన్నట్టు అంటున్నారు కదా. ఎస్, యాక్చువల్గా పిల్లలకు హై బీపీ వచ్చినప్పుడు హై బీపీకి ఎన్ని కారణాలు ఉంటాయి? మెజారిటీ ఆర్ కిడ్నీ. ఓకే, అంటే 80% మెజారిటీ ఆర్ కిడ్నీ రిలేటెడ్. అంటే అగైన్ దే మే బి డిఫరెంట్. ఓకే ఓకే, అంటే స్కారింగ్ అనేది ఒకటి ఉండొచ్చు, లేదా రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అంటాం. అంటే కిడ్నీ నుంచి ఆ కిడ్నీకి రక్తం తీసుకువెళ్ళే ఆ ఆర్టరీ, కిడ్నీ నుంచి బయటకు వచ్చేదంటే వెయిన్స్, చెడు రక్తం. సో ఆ రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అంటాం, అంటే అది నేరో అయిపోతుంది. దానివల్ల హైపర్ టెన్షన్ వస్తుంది, హై బీపీ వస్తుంది. కొంతమంది పిల్లలకి ట్యూమర్స్ వల్ల బీపీ వస్తుంది. బట్ ఒక చైల్డ్కి బీపీ హై ఉన్నదంటే ఫస్ట్ కిడ్నీ ప్రాబ్లం రిలోడ్ చేసుకోవాలి, అసలు దేర్ ఇస్ నో డౌట్. మిగతావన్నీ సెకండరీ వచ్చేస్తాయి. అండ్ దిస్ రిఫ్లక్స్ వల్ల అయ్యే డ్యామేజ్, స్కారింగ్ ఈజ్ వెరీ కామన్ కాజ్ ఆఫ్ హైపర్ టెన్షన్ ఇన్ చిల్డ్రన్. ఇట్ ఈజ్ ఆల్సో a leading cause of kidney failure and kidney transplantation in adolescents. అంటే చిన్నపిల్లలు చిన్నప్పుడు అయిన డ్యామేజ్ వాళ్ళు 10-15-20 ఏళ్ళు వచ్చేటప్పటికే మేనిఫెస్ట్ అయ్యి కిడ్నీ ఫెయిల్యూర్లో, డయాలిసిస్లో, ట్రాన్స్ప్లాంట్కి వెళ్తారు. కాబట్టి ఇప్పుడు మనం ప్రివెంట్ చేసుకుంటే అది ప్రివెంట్ అవుతుంది. ఇంకోటి హయ్యర్ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఆల్సో లీడ్స్ టు కిడ్నీ ఫెయిల్యూర్స్ ఇన్ చిల్డ్రన్ అని అంటారు. ఇది వాస్తవమా సార్? ఇది ఏమన్నా నాట్ కంప్లీట్లీ ట్రూ. ఓకే, ఎవ్రీ మెడిసిన్ హ్యాస్ అన్ అడ్వర్స్ ఎఫెక్ట్. సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటికీ ఉంటాయి. పారాస్టమాలిక్ కూడా ఉంది. దేర్ ఆర్ ఓన్లీ సమ్ యాంటీబయాటిక్స్, అంటే కొన్ని యాంటీబయాటిక్ గ్రూప్స్ మాత్రమే దే క్యాన్ కాజ్ కిడ్నీ డ్యామేజ్. అగైన్ దే విల్ కాజ్ అని లేదు, దే కెన్ కాజ్ కిడ్నీ డ్యామేజ్. సో ఆల్రెడీ కిడ్నీ డ్యామేజ్ ఉన్న పిల్లలు అవి అసలు వాడము. ఒక నార్మల్ చైల్డ్లో ప్రిస్క్రైబ్డ్ డోసెస్లో వాటిని వాడచ్చు. అందుకే కల్చర్ ఇంపార్టెంట్. మనం కల్చర్ చూసుకొని కల్చర్లో కనుక ఆ యాంటీబయాటిక్ కాకుండా వేరేది సెన్సిటివ్ అదే వాడుకుంటాం. సమ్ గ్రూప్స్ ఆఫ్ ఎస్పెషల్లీ అమికెసిన్, జెంటామైసిన్, ఇట్లా కొన్ని ఒక గ్రూప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి. ఆ యాంటీబయాటిక్స్ మాత్రమే దే హ్యావ్ ఎ పొటెన్షియల్ టు కాజ్ కిడ్నీ డ్యామేజ్, బట్ ఎట్ హై డోసెస్ అండ్ ఇండిస్క్రిమినేట్ యూస్, నాట్ ఫర్ నార్మల్ యూస్. సో ఆబ్వియస్గా ద ట్రీటింగ్ పీడియాట్రిషియన్ విల్ నో. హాయ్ వ్యూవర్స్, విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెడ్ప్లస్ 1 టీవీని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి, మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెడ్ప్లస్ 1 టీవీ. సో డాక్టర్ గారు, మనం ఈ విఆర్ గురించి చాలా మాట్లాడాము. అది ఎందుకు కాజ్ అవుతుంది, అది జరగడం వల్ల కిడ్నీకి పర్మనెంట్గా ఎటువంటి ప్రమాదం ఉండే అవకాశం ఉందని చెప్పి మాట్లాడాం కదా. మరి చికిత్స ఏ రకంగా ఉంటుంది, దీని ప్రారంభంలో గుర్తించి ఎలాంటి చికిత్స చేయాలి? సో ఈ విఆర్ అనేది అగైన్ 2 రకాలుగా గుర్తించవచ్చు. ఒకటి, ఈ మధ్య తల్లి కడుపులో ఉండగానే పిల్లలకు కొంత కిడ్నీలో వాపు ఉండడము, అది తెలిసి పుట్టిన తర్వాత మనము ఎందుకు వాపు వచ్చిందని అల్ట్రాసౌండ్ కానీ అవసరమైతే ఎంసీయూజీ కానీ చేసుకుంటే విఆర్ అన్నట్టు గుర్తిస్తాం. అంటే వాళ్ళకి ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్ రాలేదు, ముందే గుర్తించాం మనం. 2, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత, నేను చెప్పినట్టు కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మనం టెస్ట్ చేసుకుంటాం. సో అది ఏదైనా కానీ ఈ మనం యూరిన్ రివర్స్లో పోయేది విఆర్ అనేది ఉంది కదా, అది ఎంత ఫోర్స్ తోటి పైకి వెళ్తోంది అనే దాన్ని బట్టి గ్రేడింగ్ ఉంటుంది దానికి. అంటే గ్రేడ్ 1 అంటే చాలా తక్కువ, గ్రేడ్ 5 అంటే చాలా ఎక్కువ ఫోర్స్ తోటి వెళ్ళి కిడ్నీని కొడుతుంది. సో జనరల్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2 అనేవి లో గ్రేడ్ అంటాం. గ్రేడ్ 4, గ్రేడ్ 5 అనేది సివియర్, హై గ్రేడ్. గ్రేడ్ 3 అనేది మోడరేట్, అంటే ఇన్ బిట్వీన్. గ్రేడ్ 1, గ్రేడ్ 2 మనం ముందు అనుకున్నట్టు వాటి వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడము, కిడ్నీ డ్యామేజ్ అవ్వటం అనేది చాలా అన్కామన్, రేర్. గ్రేడ్ 3 నుంచి కూడా ఇంపార్టెంట్. గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5లోనే ఎక్కువ
కిడ్నీ డ్యామేజ్ అవ్వడం కానీ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ జరుగుతుంది. సో ఒకసారి మనం ఎంసీయూజీలో కనుక గ్రేడ్ 3, 4, 5 రిఫ్లక్స్ ఏదన్నా ఉంటే మనం చేయాల్సింది ఏంటంటే ఇన్ఫెక్షన్ రాకుండా ఆపడం. ఫస్ట్ రిఫ్లక్స్ అనేది దానంతటదే కిడ్నీ డ్యామేజ్ చెయ్యదు. రిఫ్లక్స్ వల్ల ఇన్ఫెక్షన్ వల్ల డ్యామేజ్. సో మనము రిఫ్లక్స్ జరుగుతున్నా రిఫ్లక్స్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ ఆపగలిగితే కిడ్నీ ఇన్ఫెక్షన్ రాకుండా ఆపచ్చు. ఓకే, సో ప్రారంభం పట్టుకోవాలి. కరెక్ట్. సో మనం దీనికి ఆ పిల్లల్ని లో డోస్ యాంటీబయాటిక్ కంటిన్యూస్గా వాడతాం. అంటే దీన్ని CAP అంటారు, కంటిన్యూస్ యాంటీబయాటిక్ ప్రొఫైలాక్సిస్. ప్రొఫైలాక్సిస్ అంటే జబ్బు రాకుండా జబ్బు నివారించడానికి మందు వాడడం ప్రొఫైలాక్సిస్ అంటారు. అంటే మనం వ్యాక్సినేషన్ తీసుకుంటాం, అది ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ప్రొఫైలాక్సిస్. సో లో డోస్ కొన్ని 2-3 రకాల యాంటీబయాటిక్స్ ఉన్నాయి. అవి లో డోస్లో ఈ పిల్లలకి రోజు కొన్ని నెలల పాటు, ఒక్కొక్కసారి సంవత్సరాల పాటు ఇవ్వాల్సి ఉంటుంది. వాటి వల్ల ఏమీ నష్టం ఉండదు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చి కిడ్నీ డ్యామేజ్ అయితే వచ్చే నష్టం కంటే అసలు ఇది నథింగ్. ఎందుకు ఇలా చేస్తామంటే, పోనీ మీరు అడగచ్చు, ఏం డాక్టర్ గారు యూరిన్ రివర్స్లో వెళ్తుంది, దాన్ని ఏదో ఒకటి చేసి ఆపేయచ్చు కదా, దానికి యాంటీబయాటిక్. ఎందుకంటే చిన్న పిల్లల ఏజ్ పెరిగే కొద్దీ ఆ రిఫ్లక్స్ దానంతట తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఆ బ్లాడర్ మెచ్యూర్ అయ్యి ఆ జంక్షన్ కొంచెం టైట్ అయ్యి ఆటోమేటిక్గా రిఫ్లక్స్ తగ్గిపోతుంది. చాలా కేసుల్లో అట్లా జరుగుతుంది. అందుకని మనం ఏం చేస్తామంటే లో డోస్ యాంటీబయాటిక్ ఇస్తూ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకుంటూ మళ్ళీ 6 months 1 year తర్వాత MCUG రిపీట్ చేసుకుని రిఫ్లక్స్ ఉందా తగ్గిందా చూసుకుంటాం. ఒకవేళ ఒక వయసు వచ్చిన తర్వాత కూడా రిఫ్లక్స్ తగ్గకుండా కంటిన్యూ అయితే, లేదా మనం యాంటీబయాటిక్స్ ఇస్తున్నా కానీ ఇన్ఫెక్షన్ వస్తే, ఈ 2 సిచ్యువేషన్స్లోనూ మనము ఆపరేషన్ ద్వారా రిఫ్లక్స్ ఆపాల్సి ఉంటుంది. యూరిన్ రివర్స్లో వెళ్లకుండా ఆపాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ నాన్ ఆపరేటివ్, అంటే మెడికల్ మేనేజ్మెంట్ ఏమిటయ్యా అంటే లో డోస్ యాంటీబయాటిక్స్ ప్లస్ టైం టు టైం యూరిన్ పాస్ చేయించడం. బికాజ్ ఎంత యూరిన్ బ్లాడర్లో ఉండిపోతే అంత పైకి వెళ్తుంది. 2 కాన్స్టిపేషన్ రాకుండా, మోషన్ ఫిగర్. సో ఈ 2 బేసిక్ థింగ్స్ పేరెంట్స్కి చెప్తాము, చెప్పి యాంటీబయాటిక్ ఇస్తాము. సో కొన్ని కేసుల్లో రిఫ్లక్స్ తగ్గకుండా చాలా సంవత్సరాలైనా అలా ఉండిపోయినా, లేదా మనం మెడిసిన్ ఇన్ని చేస్తున్నా కానీ ఇన్ఫెక్షన్ వచ్చినా. ఇంకొకటి ఏంటంటే బాగా చంటి పిల్లలు, అంటే 3 నెలలు 6 నెలలు ఆ వయసు ఉన్న పిల్లల్లో, లెస్ దాన్ 1 year పిల్లల్లో బాగా హై గ్రేడ్ రిఫ్లక్స్, మగ పిల్లలు మనం అనుకున్నాం ఇందాక, ఉంటే వాళ్ళకి సుంతి కూడా చేసే అవకాశం ఉంటుంది. అంటే ఈ పైన స్కిన్ తీసేస్తే ఆ స్కిన్లో ఉండే బ్యాక్టీరియా, స్కిన్లో బ్యాక్టీరియా ఉండి అవి పైకి వెళ్ళి కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది. కాబట్టి సుంతి కూడా కొంతమంది చేస్తారు. మళ్ళీ అది చాలామంది పేరెంట్స్ అనుకుంటారు దానివల్ల రిఫ్లక్స్ తగ్గుతుంది అనుకుంటారు. రిఫ్లక్స్ తగ్గదు, కేవలం ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం తగ్గే అవకాశం ఉంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ లో డోస్ యాంటీబయాటిక్ అండ్ అదర్ కాన్స్టిపేషన్ మిగతా మేనేజ్ చేసుకో. సో కొన్ని కేసుల్లో సర్జరీ చేయాల్సి వస్తుంది. ఈ సర్జరీ కూడా ఓపెన్ సర్జరీ ఒక మార్గం. అంటే సర్జరీలో ఏం చేస్తామంటే కిడ్నీని ఏం చేయం సర్జరీలో. ఈ డిఫెక్ట్ ఉన్నది బ్లాడర్లో కదా, బ్లాడర్ నుంచి యూరిన్ రివర్స్లో వెళ్తుంది. సో బ్లాడర్ దగ్గర ఉండే ఒక వాల్వ్ ఉంటుంది నార్మల్గా బ్లాడర్లో, అంటే కిందకి మాత్రమే వచ్చి మళ్ళీ పైకి వెళ్ళకుండా. ఆ వాల్వ్ వీళ్ళకి లేదు, డిఫెక్టివ్గా ఉంది. సో మనము సర్జరీ ద్వారా ఆ వాల్వ్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఈ సర్జరీ 3 రకాలని చెప్పచ్చు. ఒకటి ఓపెన్ సర్జరీ, అంటే పొట్ట కోసి బ్లాడర్ అంతా పొత్తి కడుపులో, మన సిజేరియన్కి దానికి చేసినట్టు పొత్తి కడుపులో చేసి బ్లాడర్ ఓపెన్ చేసి బ్లాడర్లో ఎంటర్ అయ్యి బ్లాడర్లో ఆ యూరిన్ రివర్స్లో వెళ్లకుండా దాన్ని యూరిట్రిక్ రీఇంప్లాంటేషన్ అంటాం. ఆ సర్జరీ చేసి మళ్ళీ బ్లాడర్ అంతా క్లోజ్ చేయటం. ఇది ఇప్పుడు మేము దాదాపుగా 10-12 ఏళ్ల నుంచి ఓపెన్ సర్జరీ మానేసాం. ఎందుకంటే చాలా ట్రమాటిక్, బ్లీడింగ్, కట్ చేయటం అంతా ఉంటుంది. సో సెకండ్ ఏంటంటే లాప్రోస్కోపిక్ సర్జరీ, అంటే ఇదే ఓపెన్ సర్జరీ తాలూకు టెక్నిక్కే పొట్ట కొయ్యకుండా చేయడం. 3 చిన్న హోల్స్ పెట్టి వెసైకోస్కోపీ అంటాం. అంటే మనం బ్లాడర్లోకి ఎంటర్ అవ్వడం కావాలి, అది మనం పొట్ట కోసి ఎంటర్ అయ్యామా 3 హోల్స్ పెట్టి ఎంటర్ అయ్యామా అనేది ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. సో ఆ బ్లాడర్లో 3 హోల్స్ పెట్టి ఎంటర్ అయ్యి సేమ్ ఓపెన్ సర్జరీ లాంటి టెక్నికే బ్లాడర్లో సర్జరీ చేసేసి సేమ్ సక్సెస్ మనకు వస్తుంది.
సో ఇప్పుడు మనం ఓపెన్ సర్జరీ గురించి పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, మేము చేయట్లేదు. ఓపెన్ సర్జరీ ఆల్మోస్ట్ మానేసాము. 550కి పైగా మేము ఈ లాప్రోస్కోపిక్ రిఫ్లక్స్ సర్జరీ చేసాము, యాంటీ రిఫ్లక్స్ సర్జరీ. 95 to 96% సక్సెస్ ఉంటుంది దీనికి, చాలా హై సక్సెస్ఫుల్ సర్జరీ. అండ్ లాప్రోస్కోపీ ద్వారా చేయడం వల్ల నొప్పి కానీ బ్లీడింగ్ కానీ అతి తక్కువ ఉండి కేవలం 2 రోజుల్లో వెళ్ళి మనం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం ఈ పిల్లలు. మూడో రకం ఏంటంటే మళ్ళీ చాలా తక్కువ మంది చేసేది, ఇండియాలో చాలా తక్కువ మంది చేసేది ఏంటంటే ఎండోస్కోపిక్ కరెక్షన్ అంటాం. ఎండోస్కోపిక్ కరెక్షన్ అంటే అసలు సర్జరీయే లేకుండా కేవలము బ్లాడర్లోకి ఒక టెలిస్కోప్ పంపించి, సిస్టోస్కోప్ అంటాం, పంపించి ఎక్కడైతే ఆ యూరిన్ ఆ హోల్లో నుంచి రివర్స్లో వెళ్తుందో అక్కడ ఒక స్పెషల్ ఇంజెక్షన్ చేయడం, ఒక జెల్ లాగా ఉంటుంది అది. ఆ జెల్ని మనం అక్కడ ఇంజెక్ట్ చేస్తాం. ఆ ఇంజెక్ట్ చేస్తే ఆ జెల్ అక్కడ ఆ యూరెటర్ కిందకి వెళ్ళి అక్కడ ఒక లేయర్ ఫామ్ చేసి అదొక వాల్వ్ మెకానిజం క్రియేట్ చేస్తుంది అక్కడ. ఇది కేవలం 1/2 గంట 20 నిమిషాల ప్రొసీజరు. సర్జరీ లేదు, పెయిన్ లేదు, బ్లీడింగ్ లేదు, ఏమీ లేదు. అదే రోజు ఇంటికి పంపించేయచ్చు, నో స్టిచెస్, నథింగ్. దీనికి 75% సక్సెస్ ఉంటుంది. ఓకే. సో ప్లస్ గ్రేడ్ 5 రిఫ్లక్స్లో ఇది పనిచేయదు. గ్రేడ్ 3, గ్రేడ్ 4 వరకు పనిచేస్తుంది, కానీ గ్రేడ్ 5లో ఈ ఎండోస్కోపీ పనిచేయదు. ఇది కూడా మేము 250 పైన ఇంజెక్షన్స్ చేస్తున్నాం ఇప్పటిదాకా, గత 15 ఏళ్లలో. ఈ టెక్నిక్ మీద నేను 2 పేపర్లు కూడా ఇంటర్నేషనల్ పేపర్స్ పబ్లిష్ చేస్తున్నాను ఈ ఇంజెక్షన్ టెక్నిక్ మీద. సో గ్రేడ్ 3, గ్రేడ్ 4 వరకు చాలా సింపుల్గా, అంటే పిల్లవాడికి అస్సలు పెయిన్ లేకుండా, ఏ రకమైన కష్టం లేకుండా మనం 75% సక్సెస్ తోటి క్యూర్ చేయొచ్చు. సమ్మరైజ్ చేయాలంటే చాలా కేసుల్లో రిఫ్లక్స్ మెడికల్ మేనేజ్మెంట్తో దానంతట అదే తగ్గిపోతుంది. వియుఆర్ అనేది మెడికల్ మేనేజ్మెంట్తో దానంతట అదే చాలా కేసులు తగ్గిపోతుంది. కొన్ని కేసుల్లో అది తగ్గకపోయినా లేదా దానివల్ల ట్రీట్మెంట్ ఇస్తున్నా కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చినా మనం దాన్ని సర్జికల్గా, అది కూడా లాప్రోస్కోపిక్, ఎండోస్కోపిక్ టెక్నిక్స్ ద్వారా కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. సో డాక్టర్ గారు, మనకు ఇప్పుడు ఇంకొక అతి ముఖ్యమైన కీలకమైన విభాగం పైలోప్లాస్టీ. ఇప్పుడు సాధారణంగా మనము యూపీజీ అంటున్నాము, అంటే ఏంది, అక్కడ యూరినరీ, ఇక్కడ పెల్విస్ జంక్షన్ దగ్గర ఏదైతే అబ్స్ట్రక్ట్ ఉందో, ఈ అబ్స్ట్రక్ట్ వల్ల అడ్డంకి ఏదైతే ఉందో దానివల్ల మనం పైలోప్లాస్టీ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అసలు ఈ ఏదైతే ఈ యూపీజే అంటున్నామో దీనికి గల కారణాలు ఏంటి, అడ్డంకి అనేది ఎందుకు ఏర్పడుతుంది, దానికి గల కారణాలు వివరిస్తారా? అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కిడ్నీలో వచ్చే, ఇంతకు మనం హైపోస్పైడాస్ అనుకున్నా, ఏమనుకున్నా, లేదా కిడ్నీలో వచ్చే ప్రాబ్లమ్స్, రిఫ్లక్స్ కానీ, వీటన్నిటినీ నేను సాధారణమైన మాటల్లో చెప్పాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అని చెప్తాను. తయారీ లోపాలు. యూరినరీ సిస్టమ్ తీసుకుంటే మొత్తం కిడ్నీస్ నుంచి కింద యురిత్రా అంటే పెనిస్ వరకు ఒకటేగా తయారవదు, అది బ్యాచెస్గా పార్ట్స్గా తయారై అతుక్కుంటాయి అవి. సో ఎక్కడైతే ఈ జాయింట్స్ ఉంటాయో అక్కడ కొంచెం డిఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇందులో కామనెస్ట్ జాయింట్ ప్రాబ్లం వచ్చేది పియూజే, లేదా అమెరికన్స్ యూపీజే అంటారు, వాళ్ళు దే రివర్స్ ఎవ్రీథింగ్ బేసికల్లీ. సో మనం పియూజే అంటాం. సో కిడ్నీ నుంచి యూరిన్ బయటికి వచ్చే ఆ సంచి ఏదైతే ఉంటుందో దాన్ని పెల్విస్ అంటాం. ఆ సంచికి అంటే మీరు అన్నట్టు మూత్రనాళం యురెటర్ అనేది కనెక్ట్ అవుతుంది. పెల్విస్ కి యురెటర్ కనెక్ట్ అయ్యి ఆ యురెటర్ మళ్ళీ కింద బ్లాడర్ కనెక్ట్ అవుతుంది, మూత్రాశయానికి. సో దాని ద్వారా యూరిన్ ఇక్కడికి వస్తుంది. సో ఈ పెల్విస్కి యూరెటర్కి మధ్య కనెక్షన్లో గనక అబ్స్ట్రక్షన్ బ్లాక్ ఉంటే దాన్ని పియూజే అబ్స్ట్రక్షన్ అంటాం. పెల్వి యూరెటరిక్ జంక్షన్ అబ్స్ట్రక్షన్, పియూజే అబ్స్ట్రక్షన్. సో అది చెప్పా కదా, అతుక్కునేటప్పుడు సరిగ్గా అతుక్కోక కొంచెం సన్నగా అతుక్కుంటాయి, అంటే సన్నబడుతుంది, ఆ నాళం కొంచెం సన్నబడుతుంది. ఆ నాళం కొంచెం సన్నబడడం వల్ల ఏమవుతుందంటే జనరల్గా ఈ అబ్స్ట్రక్షన్స్ అనేవి 99% కేసుల్లో పార్షియల్ అబ్స్ట్రక్షన్స్, దే ఆర్ నాట్ కంప్లీట్ అబ్స్ట్రక్షన్స్. మీరు గనక కిడ్నీ నుంచి కిందకు వచ్చే నాళాన్ని ఒక దారం పెట్టి కట్టేస్తే, ఒక దారంతో దాన్ని కంప్లీట్గా కట్టిపడేస్తే, మనం పైప్ని కట్టేసినట్టు, నెల రోజుల్లో లేదా అంతకంటే తక్కువ టైంలో కిడ్నీ ఫంక్షన్ 0 అయిపోతుంది. ఓకే, ద కిడ్నీ విల్
బికమ్ కంప్లీట్లీ డెడ్, కంప్లీట్గా బ్లాక్ చేస్తే చెప్తున్నాను నేను. ఈ ఎక్స్పెరిమెంట్స్ యానిమల్స్లో కొంతమంది చేశారు. యానిమల్స్లో ర్యాట్స్లో కానీ వాటిల్లో కొంతమంది ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ చేస్తున్నారు. ఆ ర్యాట్ని పట్టుకుని దాన్ని ఓపెన్ చేసి దారంతో గట్టిగా మూతనాళం కట్టి పాడేసి నెల తర్వాత చూస్తే అసలు ఆ కిడ్నీ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి నో ఫంక్షన్. సో దాని అర్థం ఏంటంటే 100% మూత్రం బయటకు పోవాలి స్వేచ్ఛగా. ఎస్. సో అంటే నేను అనేది ఏంటంటే 100% బ్లాక్ వచ్చిందంటే అసలు ఆ కిడ్నీని మనం సేవ్ చేసే అవకాశం లేదు. ఓకే. సో ఇవన్నీ ఎప్పుడు తయారవుతున్నాయి? ఈ బ్లాక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? తల్లి కడుపులో 4వ నెల నుంచే స్టార్ట్. ఎందుకంటే 4వ నెల నుంచే బేబీ మూత్రం ప్రొడ్యూస్ చేస్తుంది. సో అప్పటికే ఇవన్నీ ఫామ్ అయిపోయినాయి స్ట్రక్చర్స్. సో నిజంగా కంప్లీట్ బ్లాక్ ఉంటే బేబీ పుట్టే టైంకి కిడ్నీ ఫంక్షన్ 0 అవుతుంది. సో అది ఒక అన్కామన్ వెరైటీ. దాన్ని మల్టీసిస్టిక్ డిస్ప్లాస్టిక్ కిడ్నీ అంటారు. మల్టీసిస్టిక్ డిస్ప్లాస్టిక్ కిడ్నీలో కూడా బ్లాకే ఉంటుంది, కానీ అది కంప్లీట్ బ్లాక్. దానివల్ల ఆ కిడ్నీ అసలు కిడ్నీ లాగా ఉండదు, దాని ఫంక్షన్ ఉండదు. కానీ మనం కామన్గా చూసే పియూజీ అబ్స్ట్రక్షన్లో అది ఎప్పుడు పార్షియల్ అబ్స్ట్రక్షన్ ఉంటుంది. మళ్ళీ పార్షియల్ అబ్స్ట్రక్షన్ అంటే ఇట్ కెన్ బి 10% అబ్స్ట్రక్షన్, ఇట్ కెన్ బి 90% అబ్స్ట్రక్షన్, బోత్ ఆర్ పార్షియల్. సో సివియర్ అబ్స్ట్రక్షన్ ఉన్న కేసుల్లో అంటే 50%, 60%, 90% కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది ఫంక్షన్. కానీ వెంటనే పోదు కిడ్నీ, మెల్లమెల్లగా ఫంక్షన్ తగ్గుతూ వస్తూ ఉంటుంది. సో ఈ పియూజీ అబ్స్ట్రక్షన్ వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడితే, ఫంక్షన్ తగ్గడం మొదలు పెడితే, లేదా ఆ బ్లాక్ వల్ల యూరిన్ అక్కడ నిలవ ఉండిపోయి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చి, లేదా కొంచెం పెద్ద పిల్లల్లో పెయిన్ అంటుంటారు, వాళ్ళు కిడ్నీ పెయిన్ అంటారు ఆ బ్లాక్ వల్ల. అలాంటప్పుడు దీనికి పైలోప్లాస్టీ అనే ఆపరేషన్ చేసి ఆ అబ్స్ట్రక్షన్ని రిలీవ్ చేసేస్తే యూరిన్ ఫ్లో ఫ్రీగా అయిపోయి కిడ్నీ నుంచి కిందకి అది క్యూర్ అయిపోతుంది. ఓకే. సో దీన్ని పైలోప్లాస్టీ అంటాం. కేవలము కిడ్నీలో వాపు ఉన్నంత మాత్రాన సర్జరీ చేయడం అవసరం లేదు. దానికి కారణమైన సర్జరీ చేస్తే చాలా మంది పిల్లలకి కిడ్నీలో వాపు కొంత ఉంటుంది పుట్టేటప్పటికి. ఇప్పుడు మనం అందరికీ స్కాన్స్ చేస్తున్నాం కాబట్టి ఎన్నో నార్మల్ విషయాలు కూడా అబ్నార్మల్ అని బయటపడుతున్నాయి. చాలామంది పిల్లలకు ఉన్న వాపు దానంత అదే తగ్గిపోతుంది, మనమేం చేయక్కర్లేదు. నా దగ్గర చాలామంది వస్తుంటారు 6th month 7th monthలో స్కాన్ తీసుకుని, సార్ మా పిల్ల కిడ్నీలో వాపు ఉంది సార్, భయపడిపోతుంటారు. ఏం పర్లేదమ్మా, పుట్టే టైంకి మ్యాక్సిమం తగ్గిపోతుంది. పుట్టే టైం తగ్గిపోయినా పుట్టిన తర్వాత మెల్లగా తగ్గిపోతుంది. చాలా అన్ని కేసుల్లో కాదు, మళ్ళీ ఇది ఒక ప్రాబ్లం. చాలా కానీ ఎవరిలో తగ్గుతుందో, ఎవరిలో అది పియూజే అబ్స్ట్రక్షన్ వల్ల ఉండి కిడ్నీ డ్యామేజ్ అవుతుందో మనకి చెప్పలేం. కాబట్టి పీరియాడిక్గా వాళ్ళకి స్కాన్ చేసి చూసుకుంటుండాలి. ఓకే. ఎంత అబ్స్ట్రాక్ట్ ఉన్నది, వాపు తగ్గిందా తగ్గలేదా, పెరుగుతూ ఉంటే కిడ్నీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా. సో ఫస్ట్ ఏం చేస్తామంటే పుట్టిన తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం. కొద్దిగా మైనర్గా వాపు ఉంటే మళ్ళీ 3 నెలలకు ఎప్పుడో ఒక స్కాన్ చేస్తాం. వాపు తగ్గిపోయిందంటే వదిలేస్తాం. కొంచెం ఉంది ఇంకా అంటే తగ్గే వరకు 3 నెలలకు 6 నెలలకు సింపుల్ అల్ట్రాసౌండ్ ఎంతసేపు అండి, 5 నిమిషాలు టపటపా చెప్పేస్తారు. నొప్పి ఉండదు, ఏముండదు, దానికి ఎక్స్రేస్ ఉండవు, రేడియేషన్ ఉండదు, సింపుల్ టెస్ట్. సో మెజారిటీ ఆఫ్ కేసెస్లో అల్ట్రాసౌండ్ తోటి మనం ఫాలో అప్ చేసుకోవచ్చు అది తగ్గే వరకు. ఒకవేళ కొంతమంది పిల్లల్లో ఆ వాపు పెరుగుతోంది, కిడ్నీ తాలూకు ఆ పని చేసే భాగం సన్నబడుతోంది. ఇప్పుడు మనకు నార్మల్గా వాపు తగ్గాలి, బలం పెరగాలి. కొంతమందికి ఈ బ్లాక్ వల్ల వాపు పెరిగి బలం తగ్గుతుంది. వాళ్ళకి ఏం చేస్తామంటే న్యూక్లియర్ స్కాన్ ఒకటి చేస్తాం. ఓకే. డిటిపిఏ లేదా ఈసీ స్కాన్ అని ఇప్పుడు చేస్తున్నాం. ఆ స్కాన్లో మనకి అంటే అల్ట్రాసౌండ్లో కేవలం వాపు ఉందని తెలుస్తుంది, కానీ ఎందువల్ల వాపు ఉందో తెలియదు. పియూజీ అబ్స్ట్రక్షన్ ఉండొచ్చని క్వెరీ పెడతారు, అంతేగాని ఉందని చెప్పలేరు. సో అబ్స్ట్రక్షన్ ఉందో తెలుసుకోవాలంటే మనము న్యూక్లియర్ స్కాన్ చేసుకోవాలి. న్యూక్లియర్ స్కాన్ చేసినప్పుడు మనకి కిడ్నీ ఫంక్షన్ ఎట్లా ఉంది, కిడ్నీ ఆ ఫ్లోకి ఎక్కడన్నా బ్లాక్ ఉందా అనేది తెలుస్తుంది. సో ఒకటి మైల్డ్గా వాపు ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్లో న్యూక్లియర్ స్కాన్ అవసరం లేదు. వాపు సివియర్గా ఉన్న కిడ్నీలో లేదా టైం టు టైం 3 నెలలకు ఒకసారి చేస్తుంటే పెరుగుతుంది అనుకోండి. జనరల్గా ఎలా ఉంటుందంటే కిడ్నీలో ఆ పెల్విస్ సైజ్ ఏపీ డయామీటర్ అంటాం. ఆ ఏపీ డయామీటర్ 7 millimeter వరకు నార్మల్ తీసుకుంటాం. 8 millimeter ఆర్ మోర్ ఉంటే వాపు ఉన్నట్టు లెక్క. జనరల్గా 8 to 11 millimeter మైల్డ్ అంటాం.
12 to 15 millimeter moderate అంట, మోర్ దాన్ 15 ఆర్ కొంతమంది మోర్ దాన్ 20 సివియర్ అంటారు. సో మనకి ఫస్ట్ పుట్టగానే చేసినప్పుడు 10 millimeter ఉంది, 3 నెలలు చేసినప్పుడు 15 millimeters ఉంది, 6 నెలలు చేసినప్పుడు 25 millimeters అయింది. దే నీడ్ ఏ న్యూక్లియర్ స్కాన్. పాపు పెరుగుతోందంటే యూరిన్ వెళ్ళట్లేదు కిందకి, ఫ్రీగా స్టోర్ అయిపోతుంది, నిలవ ఉంటుంది. సో ఆ న్యూక్లియర్ స్కాన్లో మనకి బ్లాక్ ఉన్నది, కిడ్నీ ఫంక్షన్ కూడా ఎఫెక్ట్ అవుతోందని మనకు కన్ఫర్మ్ అయితే అప్పుడు మనము పైలోప్లాస్టీ అనే ఆపరేషన్ ద్వారా. వాట్ ఈస్ ద రైట్ ఏజ్ సార్ దీనికి? జనరల్గా పైలోప్లాస్టీ లెస్ దాన్ 1 month బేబీస్లో వెరీ రేర్, బట్ సివియర్ అబ్స్ట్రక్షన్స్లో 1 month కూడా మేము ఆపరేషన్ చేస్తాం. ఓకే. సో ఈ అబ్స్ట్రక్షన్ ఎంత సివియారిటీ ఉన్నదాని ప్రకారం మాత్రమే నిర్ణయం తీసుకోవాలి మనం, నాట్ ద ఏజ్. ఫస్ట్ 1 monthలో ఎందుకు చెయ్యము అంటే, ఒకటి ఫస్ట్ 1 monthలో అంటే ఇప్పుడు ఒకటండి, బేబీ తల్లి కడుపులో ఉన్నప్పుడు కిడ్నీ మెచ్యూరిటీ ఉండదు అసలు. పుట్టిన తర్వాత ఫస్ట్ 1 monthలో కిడ్నీ మెచ్యూరిటీ డబల్ అవుతుంది. సో ఫస్ట్ 1 monthలో చాలా చేంజెస్ వస్తాయి కిడ్నీలో. సో ఈ చేంజెస్ వల్ల నేను చూశాను, పుట్టంగానే చేసిన స్కాన్లో అరే బాగా కొంచెం వాపు బాగా ఎక్కువగా ఉందిరా అనుకున్న వాళ్ళకి 1 monthకి స్కాన్ చేస్తే పుట్టుకని తగ్గిపోయింది. సో రికవరీ బాగా ఫాస్ట్. కొంతమందికి పుట్టిన తర్వాత చేసిన స్కాన్లో మైల్డ్గానే 1 month చేస్తే ఎక్కువ ఉంటుంది. సో ఈ చేంజెస్ వల్ల ఆ ట్రాన్సిషన్ ఫేజ్ వల్ల ఫస్ట్ 1 monthలో తొందరగా డెసిషన్ తీసుకుని ఆపరేషన్ చేసేసేయడం అనేది కొంచెం నాట్ ఎ వెరీ యూ మే నాట్ నీడ్ ఇట్, నాట్ ఏ గుడ్ డెసిజన్. ఎగ్జాక్ట్లీ. అందుకని చెప్పి నేను యూజువల్గా 1 month వరకు ఆగుతాను, అన్లెస్ వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చి 1 monthలోనే ఏదో రకరకాల రేర్ సిచ్యువేషన్. సో ఐ వెయిట్ ఫర్ 1 month. 1 month చేసిన అల్ట్రాసౌండ్లో కనుక చెప్పినట్టు వాపు సివియర్గా ఉన్నా, కిడ్నీ మీద ఆల్రెడీ ప్రెషర్ పడుతున్నా, అప్పుడు మనం న్యూక్లియర్ స్కాన్ చేసుకుని 1 month కానీ 1.5 months 2 months టైంలో మనం ఆపరేషన్ చేసేసుకోవచ్చు. సో 1 month తర్వాత ఎప్పుడైనా ఆపరేషన్ చేయొచ్చు, సివియరిటీ ఎంత ఉందనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. సో నేను 1 month నుంచి 17-year-old చైల్డ్ వరకు చేశాను ఈ పైలోప్లాస్టీ. ఈ అబ్స్ట్రక్షన్కి 2 కారణాలు ఉంటాయి. ఒకటి కామనెస్ట్ 90% కేసుల్లో ఏముంటుందంటే, ఆ జంక్షన్లో ఆ యూరెటర్ అనే పైపు 1/2 to 1 centimeter సన్నగా ఉంటుంది, 1/2 centimeter 1 centimeter లెంగ్త్ సన్నగా ఉంటుంది. అంటే ఇక్కడ సైజ్ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది, మధ్యలో కొంచెం సన్నగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాము, కట్ చేసేసి ఆ సన్న పార్ట్ తీసేసి పైన నార్మల్ 2 జాయిన్ చేస్తాం పైన. సో ఫ్లో బాగుంటుంది. లోపల ఒక స్టెంట్ పెట్టేస్తాం, అంటే ఈ స్టిచెస్ హీల్ అయ్యే వరకు దాని మీద ప్రెషర్ పడకుండా స్టెంట్ ద్వారా యూరిన్ కిడ్నీ టు బ్లాడర్ వచ్చేస్తుంది. 1 month తర్వాత స్టెంట్ కింద నుంచి బ్లాడర్ నుంచి తీసేస్తాం. దిస్ ఇస్ పైలోప్లాస్టీ. మనం అన్ని పైలోప్లాస్టీలు 1 month బేబీకి కూడా వీఆర్ డూయింగ్ బై లాప్రోస్కోపీ, కీ హోల్ సర్జరీ. ఒక 5 millimeter టెలిస్కోప్ బొట్టు దగ్గర కింద ఒక 3 millimeter 3.5 millimeter పైన ఒక 3.5 millimeters ఐఎమ్ టాకింగ్ అబౌట్. 3 నెలల తర్వాత చూస్తే అసలు ఎక్కడా స్కార్ కనపడదు, దానికంటే పుట్టుమచ్చ పెద్దగా ఉంటుంది, దానికంటే దోమ పుట్టిన స్కార్ పెద్దగా ఉంటుంది. సో వీఆర్ ఏబుల్ టు డూ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఏ టెక్నాలజీ మనం చేయగలుగుతున్నాం. సో లాప్రోస్కోపీ వల్ల పెయిన్ తక్కువ ఉంటుంది, బ్లీడింగ్ తక్కువ ఉంటుంది, 2 daysలోనే మనము జనరల్గా ఇంటికి డిశ్చార్జ్ చేస్తాము. చాలా మంది ఏమనుకుంటారంటే లాప్రోస్కోపీ ద్వారా మనము సర్జరీ పూర్తిగా చేయకుండా షార్ట్ కట్ చేస్తున్నాం అనుకుంటా, అది తప్పు. మనం ఓపెన్ సర్జరీలో ఎగ్జాక్ట్గా ఏ స్టెప్స్ చేస్తున్నామో లాప్రోస్కోపీ ద్వారా కూడా ఎగ్జాక్ట్గా అవే స్టెప్స్ చేస్తున్నాం. నేను ఇక్కడ నుంచి విజయవాడ పోవాలి, నేను నడిచిపోవచ్చు, సైకిల్ మీద పోవచ్చు, కార్లో పోవచ్చు, బస్సులో పోవచ్చు, ట్రైన్ ఫ్లైట్లో పోవచ్చు, చేరేది విజయవాడే, గమ్యం ఒకటే. వెళ్ళే మార్గం వేరు, విధానం వేరు. అలాగే మనము కిడ్నీని అప్రోచ్ అయ్యే విధానము, పొట్ట కోసి అప్రోచ్ అవుతున్నామా, 3 holes పెట్టి అప్రోచ్ అవుతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనము చేసే ఆపరేషన్ ఓపెన్ సర్జరీకి లాప్రోస్కోపీకి ఎగ్జాక్ట్గా జిరాక్స్ కాపీ ఉంటుంది. ఇప్పుడు మనం చిన్నపిల్లల విషయం మాట్లాడాం కదా సార్, అంటే ఒకవేళ అది పెద్దల్లో ఎట్లా డెవలప్ అవుతుంది, డెవలప్ అయితే లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? సెకండ్ కాజ్ చెప్తున్నా కదా, ఇప్పుడు అబ్స్ట్రక్షన్కి ఇది సెకండ్ కాజ్. ఒక 10% కేసెస్లో ఏమిట్రా అంటే, కిడ్నీకి ఒక ఎక్స్ట్రా రక్తనాళం ఉంటుంది కొంతమందిలో. ఇప్పుడు నార్మల్గా కిడ్నీ ఉంటుంది, అయోటా అని మెయిన్ రక్తనాళం ఉంటుంది, దాని నుంచి రీనల్ ఆర్టరీ అంటే కిడ్నీకి వెళ్ళే రక్తనాళం వస్తుంది. చాలా మందికి ఒకటే రక్తనాళం ఉంటుంది, కొంతమందికి ఒక ఎడిషనల్ రక్తనాళం ఉంటుంది. ఈ ఎడిషనల్ రక్తనాళము ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లం రావాలని లేదు, కానీ వాళ్ళలో కొంతమందికి ఏజ్ పెరిగే కొద్దీ
ఈ బాడీ గ్రోత్ అవుతుంది కదా, కిడ్నీ కూడా సైజ్ పెరుగుతుంది కదా, సో ఈ రక్తనాళం స్ట్రెచ్ అవుతుంది కదా. ఈ అయ్యే క్రమంలో ఎక్కడో ఈ పియూజే దగ్గర ఈ రక్తనాళం అడ్డుపడుతుంది. ఈ రక్తనాళము ఆ పియూజేని కంప్రెస్ చేస్తుంది, ఇట్లా కంప్రెస్ చేయడం వల్ల అబ్స్ట్రక్షన్ వస్తుంది. ఇది సాధారణంగా చంటి పిల్లలు 1 month 3 months బేబీస్లో ఇది చూడం మేము. ఇది ఓల్డర్ చిల్డ్రన్లో. ఇప్పుడు నేను 17 ఏళ్ల పిల్లాడికి చేశానని చెప్తున్నాను కదా, ఎక్స్ట్రా రక్తనాళం ఉండింది. సో ఓల్డర్ చిల్డ్రన్లో ఈ రక్తనాళం వల్ల వచ్చే అబ్స్ట్రక్షన్ అనేది ఎక్స్ట్రిన్సిక్ అబ్స్ట్రక్షన్ అంట. ఇప్పుడు సన్నగా ఉండే పైప్ వల్ల వచ్చే అబ్స్ట్రక్షన్ ఇంట్రిన్సిక్, అంటే ఆ పైపే సన్నగా ఉంది, ఇక్కడ పైప్ సన్నగా లేదు, బయట నుంచి రక్తనాళం దాన్ని నొక్కుతుంది. సో ఇది వాస్కులర్ అబ్స్ట్రక్షన్ అంటాం, లేదా ఎక్స్ట్రిన్సిక్ అబ్స్ట్రక్షన్ అంటాము. వీళ్ళు జనరల్గా ఓల్డర్ చిల్డ్రన్లో పెయిన్ తోటి దాంతో వస్తుంటారు, నొప్పి అంటుంటారు. ఏంట్రా అని స్కాన్ చేసి చూస్తే కిడ్నీలో వాపు ఉంటుంది, అప్పుడు టెస్ట్లో అబ్స్ట్రక్షన్. సో ఆ సర్జరీలో ఆ యూరేటర్ని పెల్విస్ని రక్తనాళం నుంచి సెపరేట్ చేసి రక్తనాళాన్ని ఏం చేయము, దాని బ్లాక్ తప్పిస్తామండి. అది దీన్ని అడ్డుపడకుండా బైపాస్ చేసేస్తే సేమ్ పైలోప్లాస్టీ అది కూడా, బట్ ఆ రక్తనాళాన్ని కూడా తప్పించాలి, అంతే చేస్తే అయిపోతుంది. సో ఓల్డర్ చిల్డ్రన్లో, అడల్ట్స్లో ఇలా బయటపడుతుంది. సో ఇంకో డాక్టర్ గారు, అంటే మీరు ఈ హైపోస్పీడియస్ మీద ఫస్ట్ బుక్ రాశారు, దట్ ఈస్ నెంబర్ 1 ఇన్ ఏషియా. సో రీసెంట్గా అంటే ఇప్పుడు మనం ల్యాప్రోస్కోపిక్ వచ్చినది కాబట్టి చెప్తున్నాను. సో ఈ ల్యాప్రోస్కోపిక్ సర్జరీలు ఎన్ని రకంగా చేయొచ్చు అని చెప్పేసి అన్న అంశం మీద రాసిన బుక్ ఆల్మోస్ట్ మీరు 5 మంది రాసినారు, దీనికి ఎడిటర్గా ఉన్నారు మీరు. సో అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అంతకుముందు మనం ఓపెన్ సర్జరీ చేసేది, ఇప్పుడు అంతా కీహోల్ సర్జరీ ల్యాప్రోస్కోపిక్ వస్తున్నాం. సో వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్? అంటే ఇప్పుడు ఇదే సర్జరీలు మొత్తం పెరుగుతాయా? సో ఎంత % ఆఫ్ ఓపెన్ సర్జరీస్ని ల్యాప్రోస్కోపిక్ తీసుకున్నాయి? వాట్ ఈస్ ద ఫ్యూచర్ అండ్ అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఏం చెప్తారు? అంటే ల్యాప్రోస్కోపీ అనేది ఒక ఇట్స్ మెథడ్. సో పొట్టలో చేస్తే ల్యాప్రోస్కోపీ అంటాము, ఛాతీలో చేస్తే థొరకోస్కోపీ అంటాము. సో ఏదైనా సరే కీ హోల్ సర్జరీ అంటారు, లేదా మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అంటారు, మినిమల్ యాక్సెస్ సర్జరీ అంటారు. నేను రాసిన కొత్త పుస్తకం పేరు పీడియాట్రిక్ మ్యాప్స్, MAPS, మినిమల్ యాక్సెస్ పీడియాట్రిక్ సర్జరీ. నేను రాసిన కొత్త బుక్ పేరు. సో దిస్ ఈస్ ద ఫ్యూచర్, ఇన్ఫాక్ట్ దిస్ ఇస్ ద ప్రెసెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అడల్ట్స్లో కామన్ ఆపరేషన్ ఏంటి? గాల్ బ్లాడర్ తీసేయటం. చాలా మంది అడల్ట్ సర్జన్స్ కామనెస్ట్ ఆపరేషన్ వాళ్ళు చేసేది గాల్ బ్లాడర్లో స్టోన్స్ వెరీ కామన్ కదా, అడల్ట్స్లో చాలా కామన్గా వస్తుంటాయి. గాల్ బ్లాడర్ తీసేస్తారు. ఈ రోజున గాల్ బ్లాడర్ తీయడానికి ఓపెన్ సర్జరీ ఎక్కడన్నా చేశారని మీరు వింటున్నారా? డిస్ట్రిక్ట్స్లో కూడా, టౌన్స్లో కూడా ల్యాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీయే చేస్తున్నారు. దీన్ని కోలిసిస్టెక్టమీ అంటారు ఆపరేషన్, గాల్ బ్లాడర్ తీసేసేది. సో ఓపెన్ కోలిసిస్టెక్టమీ నాకు తెలిసి అసలు ఇన్ఫ్యాక్ట్ మా గ్రూప్స్లో, సర్జికల్ గ్రూప్స్లో డిస్కషన్ అవుతుంటుంది. ట్రైనీస్, కొత్తగా వచ్చిన ట్రైనీస్ సర్జరీ, MS జనరల్ సర్జరీ జాయిన్ అయిన వాళ్ళు అసలు ఓపెన్ కోలిసిస్టెక్టమీ చూడలేదు అంటున్నారు. సో ఇట్స్ బికమ్ లైక్ దట్. ఎపెండిసైటిస్ ఓపెన్ ఎపెండిసెక్టమీ మనం అసలు చాలా తక్కువ కదా, ఎక్కడ వింటున్నాం చరిత్ర. సో అట్లా సమ్ ఆఫ్ ద కామన్ ఆపరేషన్స్ అయితే రీప్లేస్ అయిపోయినాయి ఆల్మోస్ట్ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ, మినిమల్ యాక్సెస్ సర్జరీ. మనం మాట్లాడుకునేది పీడియాట్రిక్లో, ఎస్పెషలీ పీడియాట్రిక్లో అసలు చేయటమే కష్టం, ఎందుకంటే చిన్న పొట్ట, స్పేస్ ఉండదు, చిన్న ఇన్స్ట్రుమెంట్స్, వెరీ ఫైన్ టిష్యూస్. సో ఈ కాంప్లెక్స్ ఆపరేషన్స్, ఎస్పెషలీ ఆపరేషన్స్, బ్రాడ్గా ఆపరేషన్స్ గురించి చెప్పాలంటే 2 రకాలండి. ఒకటి రిమూవల్, 2 రీకన్స్ట్రక్షన్. కట్ చేసి తీసేయడం ఒకటి. ఇప్పుడు మనం గాల్ బ్లాడర్ తీసాం, ఇట్ ఇస్ రిమూవల్. అపెండిక్స్ తీసాం, ఇట్ ఇస్ రిమూవల్. స్ప్లీన్ తీసేసాం, రిమూవల్. కిడ్నీ తీసేసాం, రిమూవల్. మనం ఇప్పుడు దాకా మాట్లాడినవన్నీ రీకన్స్ట్రక్షన్స్. రిమూవల్ గురించి, ఎందుకంటే పీడియాట్రిక్ సర్జరీలో రిమూవల్స్ తక్కువ, రీకన్స్ట్రక్షన్సే ఎక్కువ. సో మనము రీకన్స్ట్రక్టివ్ ఆపరేషన్స్ రిక్వైర్ మచ్ మోర్ స్కిల్ దాన్ రిమూవల్స్. బట్ ఇప్పుడు పీడియాట్రిక్స్లో కూడా, రీకన్స్ట్రక్షన్స్లో కూడా మెజారిటీ ఆఫ్ ద ఆపరేషన్స్ వీఆర్ ఏబుల్ టు డూ బై మినిమల్ యాక్సెస్ సర్జరీ. నేనే కాదు, నేను చాలామందికి నేర్పించాను. చాలామంది యంగ్స్టర్స్ కూడా ఈ ఆపరేషన్స్ అన్నీ కాకపోయినా కొన్నైనా ల్యాప్రోస్కోప్ ద్వారా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యంగ్ సర్జన్ ఉంటాడు, అతనికి పైలోప్లాస్టీ చేయాలి ఉంటుంది. వాళ్ళకి నా దగ్గరకు వస్తారు, కొంత అబ్జర్వ్ చేస్తారు, 2-3 కేసులు చూస్తారు, నేర్చుకుంటారు. కానీ వాళ్ళు అన్ని కేసులు చేయరు ల్యాప్రోస్కోప్ తోటి.
ఒక 2 months 3 months బేబీకి చేయరు, ఓపెన్ చేస్తారు. డిఫికల్ట్. ఓకే. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ల పిల్లవాడికి పొట్ట కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి నో లాప్రోస్కోపీ. సో ఇలా బట్ స్లోలీ దే ఆర్ కమింగ్. అంటే సార్ ఇప్పుడు 2 ఇక్కడ వెళ్తాయి కదా, అప్పుడు మనకు యాంగిల్లో ఏమైనా తేడా వస్తుందా ఓపెన్ దానికి? ఇప్పుడు ఇది మనం హ్యాండ్ అయిందనుకో 360 డిగ్రీలు తిప్పొచ్చు కదా, ఇదేందనుకో అంత యాంగిల్ ఉంటుందా అనే క్వశ్చన్. ఎక్సలెంట్ క్వశ్చన్. దిస్ ఈస్ ద ఓన్లీ రీజన్, ఇదొక్క కారణం వల్లే లాప్రోస్కోపిక్ రీకన్స్ట్రక్షన్స్ అందరూ చేయలేకపోతున్నారు. 360 డిగ్రీ మూమెంట్ లేకపోవడం వల్ల మూమెంట్ ఉండదు. సో ఆ ఉన్న రెస్ట్రిక్టెడ్ మూమెంట్లో యూ షుడ్ బి, మీరు ప్రాక్టీస్ అయిపోవాలి. మీరు ఆ రెస్ట్రిక్టెడ్ మూమెంట్లో ఎలా మీరు ఆ నీడిల్ తీసుకుని స్టిచ్చింగ్ ఎలా చేస్తారు, ఎలా కరెక్ట్గా కట్ చేస్తారు అనేది ప్రాక్టీస్ అయిపోవాలి. దీనివల్ల ఇప్పుడు ఏం జరుగుతుందంటే రొబాటిక్ టెక్నాలజీ పైకి వస్తుంది. రొబాటిక్ టెక్నాలజీ ఈజ్ ద ఫ్యూచర్ అండి, దానిలో అనుమానం లేదు. 10 ఏళ్ళు 20 ఏళ్ల తర్వాత నేను అనుకోవడం రొబాటిక్ విల్ బి ద మెయిన్ థింగ్ విత్ ఏఐ. ఎస్. కానీ దీనికి ఒక్క చిన్న 2-3 అపోహలు ఉన్నాయి అందరిలో, జనాల్లో. ఏమిటంటే రోబోటిక్ సర్జరీ అంటారు. ఇది రోబోటిక్ సర్జరీ కాదండి, ఇట్ ఈస్ రోబోట్ అసిస్టెడ్ సర్జరీ. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. రోబోటిక్ సర్జరీ అంటే రోబోటే ఆపరేషన్ చేస్తున్నట్టు. రోబోట్ అసలు కథల్లో కూడా కదలదు. ఇప్పుడు శివుడాకి తెలియదు చేమైనా కొట్టదన్నట్టు ఈ రోబోట్ అట్లాగా. రోబోట్ అనేది ఒక స్లేవ్, అంటే మన సర్వెంట్. అది ఇప్పుడు మీ ఇన్స్ట్రుమెంట్ లాగా ఒక కత్తెర అనుకోండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను కత్తెర అక్కడ పెడతాను, దాని లేచి కట్ చేస్తుందా? సో రోబోట్ కూడా అంతే. సో దిస్ ఈస్ కాల్డ్ రోబోట్ అసిస్టెడ్ లాప్రోస్కోపిక్ సర్జరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లాప్రోస్కోపిక్ పైలోప్లాస్టీ టక 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 చేసేస్తాం. ఆ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఆ స్కిల్స్ అనేవి నేర్చుకున్నాను. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ నేను డెవలప్ చేసుకున్నాను. కానీ చాలా మంది ఆ స్కిల్స్ డెవలప్ అంటే లెర్నింగ్ కర్వ్ అనేది చాలా స్టీప్గా ఉంటుంది. అంటే పేదక్కు చూసా నున్నట్టు కొండెక్కినట్టే జారిపోతుంటారు. ఈ రోబోట్ ఏం చేస్తుందంటే మనం బయట చేసే ఓపెన్ సర్జరీ మూమెంట్స్ని ఇట్ విల్ ట్రాన్స్ఫర్ ఇన్ టు ద పేషెంట్. మనం రోబోట్ అసిస్టెడ్ సర్జరీ చేయటానికి అసలు వాడికి లాప్రోస్కోపీ పెద్దగా రానక్కర్లా. సో డైరెక్ట్గా ఓపెన్ సర్జరీ నుంచి దే కెన్ గో టు రోబోట్ అసిస్టెడ్ సర్జరీ. వెరాజ్ లాప్రోస్కోపీకి ఎస్పెషల్లీ రీకన్స్ట్రక్షన్స్ కాంప్లెక్స్ సర్జరీస్ చేయాలంటే ఎంతో ప్రాక్టీస్ ఉండాలి. చేయగా భుజాలు నొప్పెడతాయి, మెడ నొప్పెడుతుంది, హ్యూమన్ బీయింగ్స్ కదా. దానివల్లే ఈ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ అనేది ఇప్పుడు పాపులర్ అయిపోతుంది. అందులో సర్జన్ కుర్చీలో కూర్చోవచ్చు, కావలసినప్పుడు కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. ఆ ఫింగర్ ఇవి ఉంటాయి కన్సోల్, అక్కడి నుంచి హ్యాండ్ బయటకు తీయగానే రోబోట్ ఆగిపోతుంది అక్కడ. ఇట్ మూవ్ ఈవెన్ 1 millimeter. మళ్ళీ నువ్వు కన్సోల్లో హ్యాండ్స్ పెట్టి ఆ వ్యూలో నుంచి చూస్తేనే రోబోట్ విల్ గెట్ యాక్టివేటెడ్. సో దీన్ని ఏమంటున్నారంటే ఇప్పుడు రోబోట్ అసిస్టెడ్, ఫర్ ఎగ్జాంపుల్ లాప్రోస్కోపిక్ పైలోప్లాస్టీ అంటారు. మనం పైలోప్లాస్టీ గురించి మాట్లాడుకుంటున్నాం. అదే రోబోటిక్ చేస్తే ఏమంటారంటే ర్యాల్ప్ అంటారు, రోబోట్ అసిస్టెడ్ లాప్రోస్కోపిక్ పైలోప్లాస్టీ. ఇట్ ఈస్ లాప్రోస్కోపిక్ పైలోప్లాస్టీ ఓన్లీ. లాప్రోస్కోపీ అంటే కీ హోల్ కదా, రోబోట్ కూడా కీ హోలే. సో ఇట్ ఈస్ ఎ లాప్రోస్కోపిక్ పైలోప్లాస్టీ బట్ ఇట్ ఈస్ రోబోట్ అసిస్టెడ్. యూరిటిక్ రీఇంప్లాంటేషన్ అన్నాం, సేమ్ థింగ్. దట్స్ కాల్డ్ RALUR, RALUR, రోబోట్ అసిస్టెడ్ లాప్రోస్కోపిక్ యూరిట్రిక్ రీఇంప్లాంటేషన్. అయితే ఈ బుక్లు ఏం రాశారు సార్? ఇది ఈ రోజున మనము చిన్న పిల్లల్లో ఏ ఆపరేషన్స్ మినిమల్ యాక్సెస్ సర్జరీ ద్వారా, దాంట్లో రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ కూడా చాప్టర్ ఉంది. బట్ ఇంకా రోబోట్ అంత పాపులర్ కాలేదు, ఎస్పెషల్లీ చిన్న పిల్లలు. ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడ వస్తున్నటువంటి లాప్రోస్కోపీ వచ్చిన కొత్తల్లో అడల్ట్ ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే ఉండేవి. మీరు అడల్ట్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి పీడియాట్రిక్ చేయడం చాలా కష్టం. సో డెవలప్ అవంగా చిన్న ఫైన్ 3 millimeter ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి. ఆ 3 millimeter ఇన్స్ట్రుమెంట్ షార్ట్ అడల్ట్ ఇన్స్ట్రుమెంట్ ఇంత పొడుగు ఉంటుంది, ఇంతలా ఉంటుంది. దాంతో మీరు పిల్లల్లో చేయలేరు. సో 3 millimeter ఇన్స్ట్రుమెంట్స్ వచ్చిన తర్వాత మెల్లగా చిన్న పిల్లల్లో లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది పెరిగింది. మాలాంటి వాళ్ళం చేయడం మొదలుపెట్టి మెల్లమెల్లగా పెంచాం. రోబోటిక్లో ఇప్పుడు అదే ప్రాబ్లం వస్తుంది. రోబోట్లో ఇప్పుడు ఉన్నవన్నీ కూడా అడల్ట్ ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా పైలోప్లాస్టీ నేను 3 millimeter ఇన్స్ట్రుమెంట్స్, టెలిస్కోప్ 5 millimeter, నా ఇన్స్ట్రుమెంట్స్ 3 millimeters.
లాప్రోస్కోపిక్ సర్జరీ నేను పైలోప్లాస్టీ. రాబోట్ అసిస్టెడ్ లాప్రోసోపైలోప్లాస్టీ చెయ్యాలంటే 3 సరిపోవు, నేను నాకు 4 వాడాలి. ఆ 4 టెలిస్కోప్ ఈజ్ 8 to 12 mm, 2 వర్కింగ్ ఇన్స్ట్రుమెంట్స్ 8 mm. 8 mm కంటే తక్కువ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్ లేదు. ఎక్కడ 3 mm, ఎక్కడ 8 mm. 8 mm కంటే తక్కువ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్ ఇప్పటిదాకా లేదు. 5 mm ట్రై చేస్తున్నారు, బట్ ఇంకా రాలేదు. అందుకని రోబోటిక్ తక్కువ, లాప్రోస్కోపిక్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఈ పుస్తకం మీద. ఎందుకంటే ఇప్పుడు పీడియాట్రిక్లో మీకు 3 mm, 5 mm రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ రావడానికి చాలా టైం పడుతుంది. సో ఇక్కడ హోల్స్ తక్కువ ఉంటాయి, లాప్రోస్కోపీలో హోల్స్ తక్కువ ఉంటాయి, చిన్న ఉంటాయి. రోబోటిక్ లో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ కాబట్టి 10 ఏళ్లకో 20 ఏళ్లకో చిన్నవి రావచ్చు, పెద్ద రంధ్రం చేయాల్సి వస్తుంది. ఇప్పటికైతే పెద్ద రంధ్రం చేయాల్సి వస్తుంది. కాకపోతే సర్జన్ కంఫర్ట్ ఉంటుంది, ఎందుకంటే ఆ సర్జన్ లాప్రోస్కోపిక్ స్కిల్స్ అక్వైర్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఇంచలాడికి వెళ్ళొచ్చు, ఓపెన్ నుంచి రోబోటిక్ అసిస్టెంట్కి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ మధ్యలో భుజాలు నొప్పులు పెట్టేటట్టు ఆడాల్సిన అవసరం లేదు. సో ఈ బుక్ లో మేము రాసింది మాక్సిమం ఏంటంటే లాప్రోస్కోపిక్ సర్జరీస్. అంటే ఇప్పుడు చెస్ట్ ఉంది, పీడియాట్రిక్ థొరాసిక్ సర్జరీలో ఏ ఆపరేషన్ లాప్రోస్కోప్తో చేయొచ్చు, అవి ఎలా చేయాలి. ఇప్పుడు నేను దాంట్లో లాప్రోస్కోపిక్ పైలోప్లాస్టీ చాప్టర్ నేనే రాశాను. అది ఏం రాస్తామంటే ఈచ్ చాప్టర్లో ఫస్ట్ ఎక్విప్మెంట్ ఏం కావాలి, లాప్రోస్కోప్ పైలోప్లాస్టీ చేయాలి పిల్లలంటే ఎక్విప్మెంట్ ఏం కావాలి. 2 పేషెంట్ పొజిషన్ ఏంటి. ఓపెన్ సర్జరీ అంటే మోస్ట్లీ ఈ పొజిషన్లోనే అన్ని ఆపరేషన్లు అయిపోతాయి. లాప్రోస్కోపీలో ద పొజిషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో పైలోప్లాస్టీకి ఏం పొజిషన్ పెట్టాలి, ఆ పొజిషన్లో హోల్స్ ఎక్కడ పెట్టాలి. ఇప్పుడు మీరు అన్నారు చూసారా, యాంగిల్ రావాలి. నేను ఇట్లా ఆపరేషన్ చేయలేను కదా, ఇప్పుడు 2 పక్కన ఉంటే నేను ఎలా సూచన చేస్తాను. సో ఈ యాంగిల్ రావాలి, టెలిస్కోప్ మధ్యలో ఉండాలి, ఈ 2 ఈ యాంగిల్లో ఉండాలి. అలా ఉండాలంటే నేను ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ ఈ టెక్నిక్స్ అన్నీ కూడా. తర్వాత యాక్చువల్ టెక్నిక్ చెప్పారు కదా, పైలోప్లాస్టీలో మెయిన్గా 4 steps ఉంటాయి. ఈచ్ స్టెప్ని ఎలా ఈజీగా చేయాలి, స్ట్రగుల్ అవ్వకుండా ఎలా చేస్తే ఈజీ అవుతుంది ఆ స్టెప్. సో ఇది చాప్టర్. ఇలాగా ఆల్మోస్ట్ ఒక 70 to 75 చాప్టర్స్ బుక్. అది పెద్ద బుక్, 70 to 75 చాప్టర్స్ బుక్ వీ హ్యావ్ పబ్లిష్డ్. అది చాలా ఇంటర్నేషనల్ కూడా ఫేమస్ అయింది. సో ఒకటి మీరు హైపోస్పీడియస్ మీద ఒక బుక్ రాసినారు, ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీస్ మీద అంటే కీమో సర్జరీస్ మీద ఒక బుక్ రాసినారు. నెక్స్ట్ 3rd బుక్ దేని మీద రాసినారు సార్, అది ఎవరి కోసం రాశారు, ఏంది? 3rd బుక్ పీడియాట్రిక్ యూరాలజీ అప్డేట్. నేను పీడియాట్రిక్ సర్జన్ అయినా కానీ 80% ఆఫ్ మై వర్క్ ఈజ్ పీడియాట్రిక్ యూరాలజీ. కాబట్టి నేను పీడియాట్రిక్ యూరాలజీ మీద నేను ఇంకొక పీడియాట్రిక్ యూరాలజిస్ట్ కలిసి చెన్నైలో కలిసి డాక్టర్ రమేష్ బాబు ఇన్ చెన్నై రామచంద్రలో వర్క్ చేస్తారు ఆయన. ఇద్దరం కలిసి ఈ పుస్తకం రాసాం. అంటే ఇట్ ఈస్ ఎ స్మాల్ బుక్. దాంట్లో అన్ని పీడియాట్రిక్ యూరాలజీ టాపిక్స్, అంటే పియూజీ అబ్స్ట్రక్షన్ ఉంది, సిమ్టమ్స్ ఏంటి, ఎప్పుడు సస్పెక్ట్ చేయాలి, ఏం టెస్టులు చేయాలి, ఎలా డయాగ్నోజ్ చేయాలి, వాట్ ఆర్ ద ఇండికేషన్స్ ఫర్ సర్జరీ, సర్జరీ ఎలా చేయాలి బ్రీఫ్గా, ఇలా రిజల్ట్స్ ఏమిటి, కాంప్లికేషన్స్ ఏమిటి, ఇలా మనము అన్ని చాప్టర్స్ మొత్తం కవర్ చేసి. అంటే ఇది ఎలా అంటే ఇట్ ఈజ్ లైక్ ఏ హ్యాండ్ బుక్. ఇంతంత లావు బుక్ కాకుండా ఇట్స్ ఎ హ్యాండ్ బుక్. టేబుల్ మీద పెట్టుకోవచ్చు ఎవరైనా కానీ. ఇప్పుడు కొత్తగా ఒక యూరాలజిస్ట్ కానీ పీడియాట్రిక్ సర్జన్ కానీ ప్రాక్టీస్లోకి వచ్చారు, వాళ్ళకి ఒక కేసు వచ్చింది, ఇమీడియట్లీ దే వాంట్ టు జస్ట్ రిఫర్. ఎగ్జామ్కి వెళ్తున్నారు ఎవరైనా, యూరాలజిస్ట్ కావచ్చు, పీడియాట్రిక్ సర్జన్ కావచ్చు, దే ఆర్ గోయింగ్ ఫర్ ఎగ్జామ్. పీడియాట్రిక్ యూరాలజీ క్వశ్చన్స్ వస్తాయి, దాంట్లో కేసు పెడతారు, ప్రాక్టికల్స్లో కేసు పెడతారు, ఆ కేసు డిస్కషన్ కోసం ఏమేం పాయింట్స్, ఇవన్నీ కూడా ఈ బుక్లో రాయడం జరిగింది. అది ఈవెన్ యూకేలో కూడా కొంతమంది పీడియాట్రిక్ యూరాలజీ ఫెలోషిప్ చేసేవాళ్ళు ఆ బుక్ని చాలా అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు ఆ బుక్ కొని చాలా అప్రిషియేట్ చేశారు, మా ఫెలోషిప్ ఎగ్జామ్కి దానికి చాలా యూజ్ అవుతుందని. సో ఈ 3 పుస్తకాలు రాయడం జరిగింది. సో ఇంకో డాక్టర్ గారు, అంటే మనం ఇక్కడ చాలామంది, నేను హైదరాబాద్లో డాక్టర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకు రీసెర్చ్కి టైము అంటే ఇక్కడ వైద్యం చేయడానికే సరిపోతుంది ఇండియా లాంటి కంట్రీస్లో, సో రీసెర్చ్కి మాకు అవకాశం ఏడుంది అని చెప్పి సమాధానం వస్తుంది ఎక్కువ. సో బట్ మీరు చూస్తా అంటే ఇంటర్నేషనల్ జర్నల్స్లో దాదాపుగా 85 పైగా మీరు జర్నల్స్ రాశారు. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్ యూరాలజీ ఉందో అందులో ఆల్మోస్ట్ ఒక 20 ఆర్టికల్స్ మీ ఉన్నాయి. సో అందులో ఒక ఆర్టికల్ రావాలంటేనే దాని ఆల్మోస్ట్ ఒక 6 నెలలు పడుతుంది, చాలా మందికి వెళ్తుంది, సో చాలా క్వెరీస్ వస్తాయి, మళ్ళీ రాయాల్సి వస్తుంది. సో అంటే అంత మోటివేషన్
టు రైట్ అన్ని జర్నల్స్కి రాయాలి, అన్ని ఆర్టికల్స్ రాయాలి అన్న ఆలోచన? అంటే వాట్ మోటివేటెడ్ యూ? ఫస్ట్ మోటివేషన్ ఎయిమ్స్లో వచ్చింది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో. అంటే నేను అందరికి చెప్పేది ఏంటంటే ట్రైనింగ్ పీరియడ్లోనే ఈ మోటివేషన్, ఈ బీజం పడాలి. ఓకే. ట్రైనింగ్ టైంలో రీసెర్చ్ చేయకపోతే, పబ్లిష్ చేయకపోతే తర్వాత ప్రాక్టీస్లోకి వచ్చాక బీజం పడదు. ఓకే. ట్రైనింగ్ టైంలోనే ఎయిమ్స్లో మేము ఉన్నప్పుడు మాకు 2 థీసిస్లు ఉండేవి. అన్నీ ఇండియా మొత్తం మీద ఉండే పీడియాట్రిక్ సర్జరీ ట్రైనింగ్ డిపార్ట్మెంట్స్లో స్టూడెంట్స్ ఓన్లీ ఒక థీసిస్ చేయాలి, మేము 2 థీసిస్ చేయాలి ఆ ట్రైనింగ్లో. దాంతోపాటు మా టీచర్స్, మా కన్సల్టెంట్స్ వాళ్ళు మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అంటే ఈ పేపర్ పబ్లిష్ చేయి, ఈ డేటా బయటిది, ఈ డేటా మనం రాద్దాము. ప్లస్ ఈ ఇంటర్నేషనల్ జర్నల్స్ అన్నిటికీ మాకు యాక్సెస్ ఉండేది లైబ్రరీలో. అప్పట్లో ఈ నెట్ యాక్సెస్ లేదు కదా, 95 to 99 ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో లైబ్రరీకి వెళ్ళి ఆ జర్నల్స్ కాపీస్ తీసుకుని చదువుకోవడం, అక్కడ కూర్చొని చదువుకోవడమే. బట్ యాక్సెస్ ఉండేది కాబట్టి జర్నల్ క్లబ్ అని ఒకటి ఉంటుంది మాకు. రెగ్యులర్గా అకాడమిక్ యాక్టివిటీలో భాగంగా జర్నల్ క్లబ్ అని ఒకటి జరిగేది, ఇప్పుడు జరుగుతుంటుంది. సో ఆ జర్నల్ క్లబ్ అంటే ఏంటంటే ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్కి ఒక డెసిగ్నేట్ చేస్తారు, ఈ జర్నల్ క్లబ్ నువ్వు ప్రజెంట్ చేయని చెప్పి. సో వాళ్ళు ఆ లేటెస్ట్ జర్నల్స్ చదివి, ఇప్పుడు పీడియాట్రిక్ సర్జరీలో ఒక 3 or 4 మేజర్ జర్నల్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్. ఇండియన్ జర్నల్ ఒకటి ఉంది. యూరాలజీ తీసుకుంటే పీడియాట్రిక్ యూరాలజీ పబ్లిష్ చేసేవి ఒక మేజర్ జర్నల్స్, మళ్ళీ 3 or 4 జర్నల్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ 1 ఇండియన్ జర్నల్. సో ఈ 8-10 జర్నల్స్ నుంచి పీడియాట్రిక్ సర్జరీ, పీడియాట్రిక్ యూరాలజీ ఆర్టికల్స్, లేటెస్ట్ ఆర్టికల్స్, ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ కలెక్ట్ చేసి వాటిని జర్నల్ క్లబ్లో ప్రజెంట్ చేయాలి. దాని మీద డిస్కషన్ జరుగుతుంది. సో కొత్త టెక్నిక్ ఏమైనా డిస్క్రైబ్ చేశారనుకోండి, ఆ టెక్నిక్ మీద డిస్కషన్ జరుగుతుంది. మా కన్సల్టెంట్లు, మా సీనియర్స్ అందరూ దాని మీద ఒపీనియన్స్ చెప్తారు. అవును బాగానే ఉంది టెక్నిక్ అని, కానీ మేము ట్రై చేసామండి ఆల్రెడీ ఇది, కానీ వర్క్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్, డిస్కషన్ జరుగుతుంది. సో ఇది జరగడం వల్ల ఏమవుతుందంటే జర్నల్లో ఓహో మనం కనుక ఒక టెక్నిక్ మనం జర్నల్లో పబ్లిష్ చేస్తే దాన్ని ఇంతమంది చదువుతారా, అది ఇంత యూస్ఫుల్లా. ఇప్పుడు ఒకటండి, సైన్స్ అనేది ఒక్క మనిషి వల్ల వచ్చినది కాదు, ఎవాల్యుయేషన్. అది ఒక మనిషితో పూర్తయ్యేది కూడా కాదు. సో వాట్ యు కంట్రిబ్యూటెడ్. ఎగ్జాక్ట్లీ. ఒక సేయింగ్ ఉంది, టుడే సైన్స్ ఈజ్ టుమారోస్ నాన్ సెన్స్ అని. అది కూడా ఉంది. అంటే ఇవాళ మనం ఏదైతే మోస్ట్ సైంటిఫిక్ అనుకుంటున్నామో రేపు పొద్దున దట్ మే బి ప్రూవెన్ దట్ అది కాదురా తప్పని కూడా ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంకొకటి ఏంటంటే మనము ఎంతో మంది నుంచి నేర్చుకున్నాం, మరి మనం నేర్చుకున్నది మనం ఎలా పాస్ ఆన్ చేస్తాం నెక్స్ట్ వాళ్ళకి, ఇది ఒక క్వశ్చన్. 2, అరే మనం ఇంత వర్క్ చేసి ఇలా పబ్లిష్ చేస్తే ఇంతమంది దీన్ని చదివి వాళ్ళు ఇంత బెనిఫిట్ అవుతారా. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్. నేను ఈ less than 1 year old బేబీస్లో, ఇన్ఫెంట్స్ అంతా, ఇన్ఫెంట్స్లో లాప్రోస్కోపిక్ పైలోప్లాస్టీ నేను చెప్పా కదా చాలా తక్కువ మంది చేస్తారు, ఎందుకంటే స్పేస్ ఉండదు, చాలా కష్టం అని చెప్పి. నేను ఇన్ఫెంట్ పైలోప్లాస్టీ ఆల్మోస్ట్ 2009లోనే ఎప్పుడో స్టార్ట్ చేశాను, ఇన్ఫెంట్స్లో లాప్రోస్కోపిక్ పైలోప్లాస్టీ. సో నేను 2015లో అనుకుంటాను 116 కేసులు ఆఫ్ ఇన్ఫెంట్ లాప్రోస్కోపిక్ పైలోప్లాస్టీ విత్ 1 year ఫాలో అప్. అంటే సర్జరీ చేసిన తర్వాత వాళ్ళు 1 year ఫాలో చేసి రిజల్ట్ ఎట్లా ఉంది, సక్సెస్ ఎట్లా అయింది, ఈ డేటా తోటి పబ్లిష్ చేశాను. జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్ యూరాలజీలో పబ్లిష్ చేశాను. 2015లో పబ్లిష్ చేశాను ఇది నేను. ఈ రోజు కూడా దానికంటే లార్జ్ సిరీస్ ప్రపంచంలో రాలేదు. 116 కేసులు, దట్ ఈస్ ద లార్జెస్ట్ ఈ రోజు కూడా. పబ్లిష్ చేశాను, అయిపోయింది. నా ఫ్రెండ్ ఒకతను డాక్టర్ చెరియన్ అని ఉన్నాడు, చెరియన్ అని ఇండియనే. ఆయన లండన్లో పీడియాట్రిక్ యూరాలజిస్ట్, హీజ్ ఎ పీడియాట్రిక్ యూరాలజిస్ట్ ఇన్ లండన్. ఆయన ఒక మీటింగ్లో కలిశాడు, మేము వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. మీటింగ్లో కలిసి ఏ వివిఎస్ నీకు థ్యాంక్స్ చెప్పాలయ్యా, నువ్వు ఆ పేపర్ పబ్లిష్ చేసావు అన్నాడు. నేను పేపర్ పబ్లిష్ చేస్తే కంగ్రాచులేషన్ చెప్పచ్చు, ఆల్ ద బెస్ట్ చెప్పచ్చు, ఈ థ్యాంక్ యూ ఏమిటి, అంతే కదా. అంటే అతను అన్నాడు అతనికి లాప్రోస్కోపిక్ పైలోప్లాస్టీ ఇన్ఫెంట్స్లో చెయ్యాలని ఉండేది, పెద్దవాళ్ళలో చేస్తున్నాడు, ఇన్ఫెంట్స్లో ఇంకా చేయలేదు. కానీ వాళ్ళ రూల్స్ ప్రకారము ముందు ఎవరైనా ఇది చేసి ఇది సక్సెస్ఫుల్ సేఫ్ అని వాళ్ళకి ఒక ప్రెసిడెన్స్ ఆర్ ప్రూఫ్ చూపించగలిగితే
ఇతను చేయగలడు. ఎవిడెన్స్ బేస్డ్ సడన్ గా ఎక్స్పెరిమెంటల్ గా నేను చేస్తానని మొదలు పెట్టడానికి లేదు. ఈ ఆర్టికల్ అతనికి యూజ్ అయింది. అయ్యా ఇదిగోండి ఇది జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్ యూరాలజీలో పబ్లిష్ అయింది. ఇట్స్ పబ్లిష్ ఇన్ జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్, టాప్ జర్నల్, హైయెస్ట్ జర్నల్ పీడియాట్రిక్ యూరాలజీలో ఒకటే జర్నల్ ఉంది అది ఇంటర్నేషనల్ గా, దానిలో పబ్లిష్ అయింది. సో అతను చూపించాడు. సో హీ సేస్ దిస్ వాజ్ యూస్ఫుల్ ఫర్ మీ ఇన్ దట్ వే. అంటే మనము చేసే వర్క్ ఎవరికి ఎలా యూస్ఫుల్ అవుతుందో మనం చెప్పలేము. సో అలాగా అప్పుడు ఎయిమ్స్ నుంచి వచ్చిన ఇన్స్పిరేషను, ఎయిమ్స్లో చాలా క్లినికల్ స్టడీసే కాకుండా మేము ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ చేసాం ర్యాట్స్లో. ఇప్పుడు అండర్స్టాండెడ్ టెస్టిస్ అనుకున్నాం కదా మనం వృషణాల గురించి, వాటి మీద నేను ర్యాట్స్లో ఎక్స్పెరిమెంట్స్ చేసి అవి పబ్లిష్ అయినాయి నావి చాలా. హైదరాబాద్ వచ్చే ప్రైవేట్ ప్రాక్టీస్లో ఎక్స్పెరిమెంట్ ఎక్కడ చేస్తా, యానిమల్ ల్యాబ్ అది మనకు ఉండదు, బట్ ఎయిమ్స్లో చేసాము మేము. సో దీనివల్ల మాకు ఇంకొకటి ఏంటంటేనండి, మీరు రీసెర్చ్ చేస్తే, ఒక సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేస్తే పబ్లికేషన్ చెయ్యాలంటే మీరు థరోగా ఆ సబ్జెక్ట్ మీద అప్పటిదాకా ఉన్న లిటరేచర్ చదివితే కానీ మీరు రాయలేరు పేపర్. ఆ లిటరేచర్ని బట్టే కదా మీరు పేపర్. సో యూ విల్ బికమ్ థరో విత్ దట్ సబ్జెక్ట్. సో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట రీసెర్చ్ చేయడంలో. ఇవి నాకు అర్థమైంది. సో నేను ఎయిమ్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈవెన్ ప్రైవేట్ ప్రాక్టీస్లో నేను ఉన్నా కానీ ఇది కంటిన్యూ చేసి నేను చేసే కేసుని ఎప్పటికప్పుడు వాటిని డేటా మెయింటైన్ చేసుకుంటూ వీలైనంత వరకు ఆ డేటాలో నుంచి మనం వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్లోనూ కొన్ని గ్యాప్స్ ఉంటాయి, నాలెడ్జ్లో గ్యాప్స్ ఇన్ నాలెడ్జ్ అంటాం. ఆ గ్యాప్ని మనము పట్టుకుని మన దగ్గర ఉన్న డేటాతోటి ఈ గ్యాప్ని మనం ఏమన్నా ఫిల్ చేయగలమా అనేది చూసి నేను యాక్చువల్గా ఒక 4-5 years బ్యాక్ మన ఇండియన్ పీడియాట్రిక్ సర్జరీ జర్నల్లో ఒక ఎడిటోరియల్ రాశాను. పీడియాట్రిక్ సర్జన్స్ రీసెర్చ్ ఏ రకంగా చేయొచ్చు, ఏ మెథడ్స్ ద్వారా రీసెర్చ్ చేయొచ్చు, ఎలాంటి పబ్లికేషన్స్ చేయొచ్చు ఫర్ యంగ్ పీపుల్. అంటే వాళ్ళకి తెలియదు కదా ఏం చేయాలో తెలియదు అసలు. సో దానికోసం అని రాశాను. సో అలాగ మేము ఈ పబ్లికేషన్స్ అనేది నేను కంటిన్యూ చేసి, సో ఇప్పటిదాకా నేను అరౌండ్ 85 ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్, ఆల్ ద టాప్ జర్నల్స్. జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్ యూరాలజీలోనే నాకు 20 దాకా ఉన్నాయి. జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జరీ అని ఉంది, దానిలో పబ్లిష్. పీడియాట్రిక్ సర్జరీ ఇంటర్నేషనల్ అని ఉంది. దెన్ జర్నల్ ఆఫ్ యూరాలజీ అని, అంటే యూరాలజీ జర్నల్స్లో అది నంబర్ 1 జర్నల్ ఇంటర్నేషనల్గా. దెన్ గోల్డ్ జర్నల్ యూరాలజీ అని ఉంది. సో వీటన్నిటిలో కూడా ఐ హ్యావ్ పబ్లిష్డ్ పేపర్స్. ఇండియన్ జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జరీ కూడా అది ఇండెక్స్ జర్నల్. అంటే జర్నల్స్లో జనరల్గా పబ్మెడ్ ఇండెక్స్ జర్నల్స్ అంటారు. పబ్మెడ్లో ఇండెక్స్ అయితే అది ఒక స్టాండర్డ్ ఉన్నట్టు. సో ఇండియన్ జర్నల్స్ కూడా దే ఆర్ ఇంటర్నేషనల్. వన్స్ దే ఆర్ ఇండెక్స్డ్ ఇన్ పబ్మెడ్ దే ఆర్ ఇంటర్నేషనల్ జర్నల్. సో అలా ఇండియన్ జర్నల్ ఆఫ్ యూరాలజీలో పబ్లిష్ చేశాను, అది కూడా ఇండెక్స్ జర్నల్. మన ఇండియన్ పీడియాట్రిక్ సర్జరీ జర్నల్లో JIAPS అంటాం, దాంట్లో పబ్లిష్ చేశాను. సో ఇంకా నడుస్తున్నాయి. ఇప్పుడు నా దగ్గర కనీసము 10 ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. కొందరు వ్యక్తులకి గొప్పతనం పదవిలో వస్తుంది, కొంతమంది వల్ల పదవికి గొప్పతనం వస్తుంది. సో మీరు వైద్య వృత్తి వల్ల మీకు గొప్పతనం ఎంత వచ్చిందో, మీరు చేసే పని వల్ల అసలు వైద్య రంగానికి ఎక్కువ గొప్పతనం వచ్చిందని నేను భావిస్తాను. యాక్చువల్గా దానికి సమాజం ఎప్పుడూ రుణపడి ఉండాలి, రుణపడి ఉంటుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మీరు చేస్తున్నది ఇది అత్యున్నతమైన గౌరవం ఇవ్వదగ్గ సేవ. ఇది చాలామంది అంటే ఎంత సంపాదించాము, బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోవడానికి, సాధించుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తాను తప్పించి ఈ అకాడమిక్ ఎక్సలెన్స్లో నేను గొప్పగా ఉండాలని చెప్పేసి మనం అన్నీ అంటే ఇప్పుడు దానికి చాలా కష్టపడాల్సి వస్తుంది, ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇవ్వకపోవాల్సి వస్తుంది. సో కొన్ని కోల్పోవాల్సి వస్తుంది, త్యాగం చేస్తేనే కొన్ని రిజల్ట్స్ వస్తాయి. సో దానికి నిజంగా అంటే బాటమ్ మై హార్ట్ కంగ్రాచులేషన్ సార్. ఇది ఇలాంటి వాళ్ళు హైదరాబాద్లో ఉండడం ముఖ్యంగా సో మాకు చాలా ఎంతో ఇది. డాక్టర్ గారు, సో మీకు సుదీర్ఘమైన అనుభవం ఉంది, 20 సంవత్సరాల పైగా ఈ వైద్య వృత్తిలో ఉన్నారు, ఎన్నో ఉత్తాన పతనాలు చూశారు, 80 పైగా ఇంటర్నేషనల్ జర్నల్స్ ఉన్నాయి, ఎయిమ్స్లో గోల్డ్ మెడలిస్టు, ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్టు. మీ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ చూస్తే చాలా చాలా అద్భుతంగా ఉంది. సో చాలామంది మీ దారిలో పయనించాలని కోరుకుంటారు. సో ముఖ్యంగా పీడియాట్రిక్ యూరాలజీ విభాగానికి రావాలనుకునే యువ వైద్యులకి మీరు ఎలాంటి సూచనలు చేస్తారు, ఎలాంటి వారు ఇక్కడ సక్సెస్ అవుతారు, ఇక్కడ ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు? పీడియాట్రిక్ యూరాలజీ అనేది మన దేశంలో అప్కమింగ్ స్పెషాలిటీ. ఇది పీడియాట్రిక్ సర్జరీకి, అడల్ట్ యూరాలజీకి రెండింటికి రిలేటెడే, కానీ రెండింటికి డిఫరెంట్. ప్రాబ్లం ఏంటంటే మీరు పీడియాట్రిక్ సర్జరీ
80% చేస్తూ 20% పీడియాట్రిక్ యూరాలజీ చేస్తే యూ కెనాట్ అచీవ్ గుడ్ రిజల్ట్స్. అలాగే మీరు 80-90% అడల్ట్ యూరాలజీ చేస్తూ ఒక 10 మంది 10% పిల్లల్ని చేస్తే యూ కెన్ నెవర్ అచీవ్ గుడ్ రిజల్ట్స్. సో వరల్డ్ వైడ్ పీడియాట్రిక్ యూరాలజీ డెఫినేషన్ ఏంటి అంటే అట్లీస్ట్ 75% ఆఫ్ దేర్ వర్క్ షుడ్ బి పీడియాట్రిక్ యూరాలజీ. అంటే ఇఫ్ యూర్ అన్ అడల్ట్ యూరాలజిస్ట్ 75% of your work should be pediatric urology. 25% you can do adult. ఓకే. పీడియాట్రిక్ సర్జరీ కూడా సేమ్. ఓకే. సో ఎవరైతే దీంట్లోకి రావాలనుకుంటున్నారో ఒకటి ఇప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వచ్చాయి పీడియాట్రిక్ యూరాలజీలో, అవి అటెండ్ అయ్యి దే కెన్ గెట్ ఏ సర్టిఫికేషన్ ప్లస్ డెడికేట్ యువర్ వర్క్ టు పీడియాట్రిక్ యూరాలజీ స్పెసిఫికలీ. ఓకే. సో అలా డెడికేట్ చేస్తే గ్రాడ్యువల్గా ఇనీషియల్గా భయపడతారు ఏంటంటే నేను ఇదొక్కటే చాలా నీష్ స్పెషాలిటీ కదా, నేను ఇది ఒక్కటే చేస్తే కేసులు రావేమో, బట్ అలా ఉండదు. ఇండియాలో చాలా పాపులేషన్ ఉంది కాబట్టి డెఫినెట్గా కేసెస్ వస్తాయి. గ్రాడ్యువల్గా యూ విల్ బిల్డ్ యువర్ నేమ్ అండ్ రిజల్ట్స్ బాగుపడతాయి. ఇప్పుడు మీరు 20 సంవత్సరాలు అయిపోయింది సార్, వాట్ నెక్స్ట్? ఏం చేద్దాం అనుకుంటున్నారు? బై రిటైర్ కానీ అయ్యే టైంకి కానీ, లేదంటే వాట్ ఈస్ యువర్ లైఫ్ గోల్? ఇప్పుడు నేను మెయిన్గా గత కొద్ది సంవత్సరాల నుంచి my skills and my knowledge I am trying to pass on to whoever is interested to take. అది that is basically. సో హైపోస్పీడియాస్ కోర్స్ రన్ చేస్తున్నాను. అలాగే నేను ఐ ట్రావెల్ అండ్ ఐ ఆపరేట్, అంటే త్రూ అవుట్ ద కంట్రీ నేను ఆపరేట్ చేసి రీసెంట్గా లాస్ట్ మంత్ బాంబేలో లీలావతి హాస్పిటల్లో దే కాల్ మీ టు డెమాన్స్ట్రేట్ ల్యాప్ పైలోప్లాస్టీ. అక్కడ వాళ్ళందరూ ఒక 20-30 పీపుల్ అక్యుములేట్ అయ్యి ఒక 3 months బేబీకి ల్యాప్ పైలోప్లాస్టీ డెమాన్స్ట్రేట్ చేయమని పిలిచారు. సో దట్ దే కెన్ స్టార్ట్ డూయింగ్. అంటే వాళ్ళకి ఎక్విప్మెంట్స్ ఏం కావాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నేర్పించడము. సో ఈ హైపోస్పీడియాస్ కోర్సెస్. సో మై ఎయిమ్ ఈజ్ టు ట్రాన్స్ఫర్ ఇప్పుడు నా దగ్గర జూనియర్స్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు సడన్గా నేను రేపు పొద్దున నేను సర్జరీ చేయని ఇంకా స్టాప్ చేస్తానని మానేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అప్పటికల్లా వాళ్ళు దే షుడ్ రీచ్ దట్ లెవెల్ ఆఫ్ కాంపిటెన్స్. సో అది వాళ్ళని ఐ కీప్ ఎంకరేజింగ్ దెమ్. ఒక్కటి ఏంటంటే ఒక 2-3 ఇయర్స్లో ఇప్పుడు నేను చేసే ఈ ల్యాప్రోస్కోపిక్ వర్క్లో వీటిల్లో నా జూనియర్స్ కొంచెం పికప్ చేస్తే బాగా, నేను ఓన్లీ హైపోస్పేడియాస్ చేసి మిగతావన్నీ కూడా యూనో వాళ్ళకి ఇద్దాము, లెట్ మీ బీ ఓన్లీ హైపోస్పేడియాస్ సర్జన్ అని ఒక ఆలోచన ఉన్నది. ఓకే సార్, మీ రంగంలో నెక్స్ట్ 10 yearsలో ఈ విభాగంలో ఎక్కువ రీసెర్చ్ జరుగుతుంది, ఈ ఇన్వెన్షన్ పైప్ లైన్లో ఉంది, ఇది వస్తే చాలా ఎక్సైటింగ్గా ఉంటుందని మీరు ఎదురు చూస్తున్నది కానీ అంచనా వేస్తున్నది కానీ ఏమైనా ఉందా సార్? రోబోటిక్స్ ఈజ్ ద ఫ్యూచర్ అండి. ఒక్కటే ఏంటంటే కాస్ట్ తగ్గాలి, చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ల్యాప్రోస్కోపిక్ పైలోప్లాస్టీ చేస్తాను, అదే రోబోట్ అసిస్టెడ్ ల్యాప్రోస్కోపిక్ పైలోప్లాస్టీ చెయ్యాలి అంటే ఆ చైల్డ్కి మినిమం 1 lakh rupees ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది మినిమం, డైరెక్ట్లీ టు ద పేషెంట్ మినిమం. మెషిన్ ఇప్పుడు కొత్త మెషిన్ 19 or 20 crores ఉంది, బట్ దానికి ఇవి ఉంటాయి కదా ఈ డిస్పోజబుల్స్. ఇప్పుడు మీరు రోబోట్తో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడున్న డావించి అనే రోబోట్ ఏదైతే వరల్డ్ నెంబర్ 1 ఉందో రోబోట్, దాంట్లో ప్రాబ్లం ఏంటంటే మీరు ఇప్పుడు నేను ల్యాప్రోస్కోపీ చేస్తున్నాను, సిజర్స్ ఉంటుంది నాది, ఐ కెన్ యూజ్ ఇట్ 100 times. అంటే ఇఫ్ ఐఎమ్ కేర్ఫుల్ అండ్ ఐ డోంట్ స్పాయిల్ ఇట్. నా నర్సెస్ కూడా మా వాళ్ళు స్పెషల్లీ ట్రైన్డ్, మా వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ బ్రహ్మాండం మెయింటైన్ చేస్తారు. అట్లా చేసుకుంటే నువ్వు 100 సార్లు వాడుకో, నో ప్రాబ్లం. వేర్ రోబోటిక్లో దట్ కంప్యూటర్ 10 uses తర్వాత ఇట్ విల్ నాట్ రికగ్నైజ్ దట్ ఇన్స్ట్రుమెంట్. దెర్ ఇస్ ఎ లాక్, 10 uses. సో ఈచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ 50,000 or 60,000. సో ఆ కాస్ట్ పడుతుంది. సో ఇవన్నీ కలిపి ఏమవుతుందంటే రోబోటిక్స్ ఈజ్ బికమింగ్ ఎక్స్పెన్సివ్. సో మనకు ఆబ్వియస్గా ఇండియన్ రోబోట్ ఒకటి వచ్చింది, అది కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఈ 5mm ఇన్స్ట్రుమెంట్స్ ఫైన్వి వస్తే ఐ థింక్ ద మోస్ట్ ఎగ్జైటింగ్ థింగ్ ఈజ్ రోబోటిక్ అండి. గ్రేట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ విలువైన ఎంతో అనుభవాన్ని అందించే ప్రయత్నం చేశారు. సో మీ అనుభవం ద్వారా ఇది మరిన్ని మంది వైద్యులకి, అంటే వాళ్ళు కూడా ఈ అకాడమిక్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. సో
అదే రకంగా మీ యొక్క అనుభవం రానున్న రోజుల్లో కూడా చాలామందికి ఉపయోగపడాలని, సో మీ యజ్ఞం ఏదైతే ఉందో టు పాస్ ఆన్ నాలెడ్జ్ ఇది కంటిన్యూస్గా జరగాలని, మీరు ఏదైతే కోరుకున్నారో ప్రాజెక్టులలో సక్సెస్ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ టాక్స్.